which can long last. Ultimately this. ఎందుకు సేమ్ టీయే కదా సార్, సరౌండింగ్స్ కూడా సేమ్ ఎయిర్, మరి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే దిస్ వన్ హియర్ ద బౌండరీ ఇస్ డిఫరెంట్. ఇదొక అడియాబాటిక్ బౌండరీ ప్లస్ పీ డెల్టా వి అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, నేను హీట్ ఎనర్జీ సప్లై చేస్తుంటే. ఇఫ్ ఐ డిక్రీజ్ దెన్ వాల్యూమ్ ఇస్ డిక్రీజింగ్, అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది సప్లై అవుతుంది. హీట్ ఎనర్జీ సప్లై అయినప్పుడు అల్టిమేట్లీ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్, రైట్? వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్. ఇప్పుడు కంపేర్ బి అండ్ సి, విచ్ ఈస్ ఫాస్ట్? ఆబ్వియస్లీ సిక్స్. తొందరగా డిక్రీజ్ అయింది, తొందరగా జారచ్చు అనమాట కిందికి. సో దిస్ ఈస్ అడియాబాటిక్ అండ్ దిస్ ఈస్ ఐసోథర్మల్. అర్థం ఏంటిది? డిక్రీజింగ్ స్లోప్. సో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ లో జస్ట్ పీ బై వి వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? గామా టైమ్స్ ఆఫ్ పీ బై వి. అంటే స్లోప్ డిక్రీజెస్ గామా టైమ్స్ ఫాస్టర్, అంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అంటే మైనస్ లోనే ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో దట్స్ వై ఐ రోట్ minus 2 PV. ఆర్ ఎల్స్ సింప్లీ వాట్ దే సే, ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి వర్క్ డన్ అనేది నెగిటివ్ అని అంటారు. ఎందుకు వర్క్ డన్ నెగిటివ్ అయిపోయింది? యాంటీ క్లాక్ వైజ్ ఉంటే C to D, దీని కింద ఉన్న ఏరియా ఎక్కువ ఉంటుంది, అంటే నెగిటివ్ వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్ వర్క్ డన్ కంటే. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ పి. మై నేమ్ ఇస్ సర్వేష్. లాస్ట్ క్లాస్ లో మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కంప్లీట్ చేసినాం. సో దిస్ క్లాస్ ఇట్ ఇస్ అబౌట్ థర్మోడైనమిక్స్. ఓకే, సో థర్మోడైనమిక్స్ కి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కి కొంచెం లింక్ ఉంటుంది, కొంచెం కాదు, కొంచెం మెజారిటీ కనెక్షన్ ఉంటుంది. ఎక్కడ కనెక్షన్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ దగ్గర. ఎస్, సో ఇక్కడ మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూజ్ చేసేటప్పుడు అందులో మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ వస్తుంది. సో వచ్చినప్పుడు మనకి వీ షుడ్ నో వాట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఒకసారి ఇంటర్నల్ ఎనర్జీ గురించి తెలియకపోతే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ అ వీడియో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ బై సర్వేష్ సార్ ఆర్ ఎల్స్ ఫిజిక్స్ బి అని కొట్టండి, యూ విల్ గెట్ అ వీడియో. ఆర్ ఎల్స్ నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో హియర్ దిస్ టాపిక్ ఇట్ ఈస్ అబౌట్ థర్మోడైనమిక్స్. What is thermodynamics? Therm, the meaning therm is nothing but heat energy. So ఎప్పుడైతే heat energy can do some work, if it can do some work, that is nothing but thermodynamics, which means ఈ exchange of heat energy వల్ల మనకి వర్క్ జరుగుతుంది. జరగాలని ఏం లేదు, ప్రతిసారి మీరు వర్క్ చేసినందుకు హీట్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవ్వచ్చు, వైస్ వర్సా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? సో అక్కడ మనం ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసేటప్పుడు కంప్లీట్లీ like for example U is equals to mu F by 2 RT. This is the formula we got. Remember that this is only for ideal gas, right? Mana gas postulates discuss chesappudu oka postulate discuss chesunde entidi adi, between gas molecules there is no force of attraction, appudu potential energy store ayi undadu. So whatever the energy between gas molecules, ideal gas, it is only due to kinetic energy. సో ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ గ్యాస్, అంతే కదా. ఇన్ కేస్ రియల్ గ్యాస్ అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ కూడా యాడ్ అయిపోతుంది. సో మనం డిస్కస్ చేసే దాన్ని ఐడియల్ కండిషన్స్, మన సిలబస్ లో కూడా ఐడియల్ కండిషన్స్ ఉన్నది. సో దిస్ ఇస్ ద ఫార్ములా. వన్స్ యూ గో అండ్ వాచ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇఫ్ యూ ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్, వెళ్ళి చూడండి. సో థర్మోడైనమిక్స్ ఇట్స్ అ బ్రాంచ్ విచ్ డీల్స్ హౌ హీట్ ఎనర్జీ is కన్వర్టెడ్ టు వర్క్ ఆర్ హౌ వర్క్ is కన్వర్టెడ్ టు హీట్ ఎనర్జీ. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ సిస్టమ్, what is a boundary and what is a surrounding. Look at here, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక పిస్టన్ ఉంది, దిస్ ఇస్ సమ్ బౌండరీ అండ్ వాట్ ఎవర్ ద ఎయిర్, ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో అది సరౌండింగ్ అనుకోవచ్చు. ఓకే, దిస్ సిస్టమ్ క్యాన్ బి ఎనీథింగ్, అది గ్యాస్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, రైట్? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వర్క్ అయినా ఎనర్జీ అయినా, వర్క్ ఆప్టైన్, ఓకే, ఎనర్జీ గివెన్ ఆర్ ఇంటర్నల్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ మీరే సిస్టమ్ అనుకొని ఆలోచించాలి. ఓకే, సి వర్క్ పవర్ ఎనర్జీలో వెన్ యూ అప్లై సమ్ ఫోర్స్ అండ్ వెన్ యూ డిస్ప్లేస్ అన్ ఆబ్జెక్ట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 kg ఆబ్జెక్ట్ ని యూ జస్ట్ అప్లైడ్ సమ్ 10 newtons ఆఫ్ ఫోర్స్ అండ్ యూ డిస్ప్లేస్ సమ్ 2 meters డిస్టెన్స్, అప్పుడు వర్క్ ఏమవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 10 into 2, 20 joules. So you get a positive work in the force and displacement are in the same direction, cos 0, which is positive, right? So ikkada manam work chesnam, right? Entasepu akkada maname system, ikkada you are the gas. Ippudu meer mottham gas molecules, so meere gas,
మీరు పని చేస్తున్నారా, మీ మీద పని అవుతుందా, మీకు ఎనర్జీ వచ్చిందా, మీ దగ్గర నుంచి ఎనర్జీ పోతుందా, మీ ఎనర్జీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ అయిందా లేకపోతే ఫాల్ అయిందా, ఇట్లాంటివన్నీ మీరే గ్యాస్ అనుకొని ఆలోచిస్తే ఇట్ విల్ బికమ్ వెరీ సింపుల్. ఓకే, సో ఓకే, ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ సరౌండింగ్ సిస్టమ్ అండ్ బౌండరీ. ఓకే, సిస్టమ్ is nothing but gas or some fluid. సరౌండింగ్, అది ఏ సరౌండింగ్ అని అవనివ్వండి, వెదర్ ఇట్ ఈస్ ఎయిర్, వెదర్ ఇట్ ఈస్ వాక్యూమ్, వెదర్ ఇట్ ఈస్ వాటర్, ఏదన్నా సరౌండింగ్. అండ్ వాట్ ఎవర్ ద బౌండరీ. సార్ బౌండరీ మీద ఎందుకు, బౌండరీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందా సార్ అంటే డెఫినెట్లీ ఇట్ విల్ షో ఇంపాక్ట్. సింపుల్, నా దగ్గర టూ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఇస్ అ ఫ్లాస్క్. ఓకే, సో ఇందులో ఒక హాట్ మిల్క్ పోసుకున్నా, ఇక్కడ కూడా హాట్ మిల్క్ పోసేసిన, రైట్, బోత్ ఆర్ ఎయిర్ టైటెండ్. ఇప్పుడు చెప్పండి విచ్ కెన్ లాంగ్ లాస్ట్? అల్టిమేట్లీ దిస్. ఎందుకు, సేమ్ టీయే కదా సార్, సరౌండింగ్స్ కూడా సేమ్ ఎయిర్, మరి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే దిస్ వన్ హియర్, ద బౌండరీ ఇస్ డిఫరెంట్. ఇది ఒక అడియాబాటిక్ బౌండరీ. సార్ వాట్ ఈస్ అడియాబాటిక్? మనకు క్లియర్ గా వస్తుంది అడియాబాటిక్ అంటే. ఫర్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. Adiabatic means which doesn't allow heat energy to pass or heat energy to flow. Anything. తీసుకోదు, ఇవ్వదు, రెండు లేదు. ఏ జరగాలన్నా లోపలే జరగాలి అంతే. బయట నుంచి హీట్ ఎనర్జీ తీసుకోవడం ఇవ్వడం అనేది జరగదు. అందుకే ఇది ఒక 2-3 లేయర్స్ ఉంటుంది. ఆ మధ్యలో లేయర్ అనేది వాక్యూమ్ తో ఫిల్ అయి ఉంటుంది. విచ్ మీన్స్ కన్వెక్షన్ ప్రాసెస్ నుంచో కండక్షన్ ప్రాసెస్ నుంచో హీట్ ఫ్లో అనేది జరగదు అనమాట. అందుకే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఫ్లాస్క్ ఎప్పుడైనా. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మెటల్. ఓకే, ఇందులో కూల్ వాటర్ పోస్తే విత్ ఇన్ సెకండ్స్ యూ కెన్ ఫీల్ దట్. ఓకే, అట్లానే ఆ కూల్ వాటర్ తొందరగా హాట్ కూడా అవుతాయి రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తే. ఎందుకు? ఇట్ ఈస్ కండక్టింగ్, హైలీ కండక్టింగ్. అండర్స్టూడ్? సో సేమ్ మిల్క్, సేమ్ థింగ్, సేమ్ సరౌండింగ్, బట్ డిఫరెంట్ బౌండరీస్. సో డిఫరెంట్ బౌండరీస్ కెన్ కాజ్ డిఫరెంట్ వర్క్ డన్స్ ఆర్ డిఫరెంట్ ఎనర్జీస్, వాట్ ఎవర్ మైండ్. సో మనకి బౌండరీ కూడా ఇంపార్టెంట్, రైట్? సో హియర్ యూ థింక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సిస్టమ్. యూ ఆర్ ద సిస్టమ్. యు ఆర్ ద సిస్టమ్. ఓకే, అంతే. ఏం జరిగినా కూడా మీకు ఏం జరిగింది అనేది ఆలోచించండి, ప్రాబ్లమ్ సింపుల్ గా అయిపోతాయి. నౌ కమింగ్ టు థర్మోడైనమిక్ వేరియబుల్స్, ఆర్ ఇక్కడ ఏముంది సిస్టమ్స్, థర్మోడైనమిక్ సిస్టమ్ అంట. ఓకే, సింపుల్. హియర్ ఐ కెన్ సే దిస్ యాజ్ ఓపెన్ సిస్టమ్. చిన్నదే ఇది. అండ్ దిస్ ఇస్ క్లోజర్ సిస్టమ్. ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ ఐసోలేటెడ్ అనొచ్చు సింప్లీ. See what is this, sir? Simple. Open system. Hot tea. ఓకే, ఒక కప్ లో పోసుకున్నాం. ఓకే, సో ఆ వేడికి కొంచెం వేపర్స్ అనేవి ఫ్లో అవుతా ఉంటాయి బయటికి, అవునా? సో సమ్ అమౌంట్ ఆఫ్ మాస్ కెన్ గో అవుట్ సైడ్, అంతే కదా? లేదు అంటే బయట నుంచి మాస్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దేర్ క్యాన్ బి చేంజ్ ఇన్ మాస్ ఆర్ దెన్ కెన్ బి చేంజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, రైట్? అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా జరుగుతుంది, right? Because it is directly in contact with surroundings, flow of heat energy is possible. ఇక్కడ చూడండి, మాస్ పాసిబుల్ అవ్వడానికి లేదు. ఎందుకు? దిస్ ఇస్ అ క్లోజ్డ్ సిస్టమ్. yes, what about heat energy? Heat energy can flow because this is not a adiabatic boundary. ఇది ఒక ఫ్లాస్క్ లాగా కాదు, ఇది ఫ్లాస్క్. ఇక్కడ డిస్కస్ చేద్దాం. హియర్ హీట్ కెన్ ఫ్లో. హాట్ టీ ఒక 10 minutes అక్కడ పెడితే కూల్ కాలం అవుతుంది. ఎందుకు అవుతుంది? హీట్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అవుతుంది సార్ హీట్ ఎనర్జీ? ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఇది హై టెంపరేచర్ కాబట్టి అల్టిమేట్లీ ఇట్ విల్ గో టు లో టెంపరేచర్ అండ్ ఇట్ విల్ ఫైనల్లీ అడ్జస్ట్ టు రూమ్ టెంపరేచర్. సో ఇక్కడ క్యూ అనేది ఫ్లో అవుతుంది, బట్ మాస్ అనేది ఎక్కువ అవడం తక్కువ అవడం జరగట్లేదు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ క్లోజర్ సిస్టమ్. యూ కెనాట్ యాడ్ ఆర్ యూ కెనాట్ రిమూవ్ మాస్. కమింగ్ టు దిస్, మాస్ యాడ్ చేయడానికి లేదు, ఎట్ ద సేమ్ టైం క్యూ కూడా దేర్ వోంట్ బి ఎనీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఎందుకు సార్? దిస్ ఇస్ అ ఫ్లాస్క్. చెప్పినా కదా, ఇది ఒక అడియాబాటిక్ బౌండరీ ఇస్తుంది. నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ విల్ హ్యాపెన్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ థర్మోడైనమిక్ సిస్టమ్. కమింగ్ టు థర్మోడైనమిక్ వేరియబుల్స్, వీ హ్యావ్ సమ్ వాల్యూస్, వీ హ్యావ్ సమ్ క్వాంటిటీస్. ఏంటి సార్ ఆ క్వాంటిటీస్ అని అంటే, మీరు ఎప్పుడైనా ఒక సిస్టమ్ గురించి ఆలోచించేటప్పుడు యు ఆర్ ద సిస్టమ్. వెన్ యూ థింక్ అబౌట్ దిస్, right? So this gas has some pressure, okay? It has some volume, it has some density, it has some mass, it has some temperature. దీనికి నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంటాయి, సంథింగ్ లైక్ mu,
right? So whatever all this quantity you can say it as thermodynamic variables. Okay, so ఇవన్నీ గ్యాస్ కి ఏవేవైతే ఉంటాయో అవన్నీ థర్మోడైనమిక్ వేరియబుల్. ప్రెషర్ ఉంటుందా, ఉంటుంది. వాల్యూమ్ ఉంటుందా, ఉంటుంది. టెంపరేచర్, ఎస్. నెంబర్ ఆఫ్ మోల్స్, ఎస్. డెన్సిటీ ఆఫ్ గ్యాస్, మీరు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో అవన్నీ నేను చెప్పిన ఇక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అందుకే ఒకసారి ఆ వీడియో చూడండి, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. మంచి మంచి సిమ్యులేషన్స్ తోని ఐ ట్రైడ్ మై బెస్ట్. ఒకసారి వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయవచ్చు, అల్టిమేట్ గా ఎట్లా డిపెండ్ అవుతుంది డెన్సిటీ మీద, ప్రెషర్ మీద, ఇవన్నీ రిలేషన్స్ డిస్కస్ చేసాం అక్కడ. సో హియర్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ as thermodynamic variables, right? సో ఈ thermodynamic variables, like initially if you take a system, ఆ సిస్టమ్ కి ఒక సర్టెన్ ప్రెషర్ ఉంది, ఒక వాల్యూమ్ ఉంది, ఒక నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి, రైట్? ఒక డెన్సిటీ ఉంది, ఒక మాస్ ఉంది. సో ఇది ఏది చేంజ్ చేయకుండా అది ఎలా ఉందో అట్లనే ఉంది అనుకోండి, విచ్ మీన్స్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, నో ప్రాసెస్ ఇస్ డన్. ఎస్, ప్రాసెసింగ్ అంటే ఇది ఏదో ఒక చేంజ్ చేయాలి కదా. సో వాట్ ఈస్ థర్మోడైనమిక్ ప్రాసెస్? ఇఫ్ ఎనీ ఆఫ్ ద వేరియబుల్స్, ఎనీ ఆఫ్ thermodynamic variables changes, then we can call it as thermodynamic process, right? Sir, నేను కొన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ యాడ్ చేసిన సార్ సిస్టమ్ లో, అయిపోయింది థర్మోడైనమిక్ ప్రాసెస్. సార్ ఐ జస్ట్ ఇంక్రీజ్డ్ ద ప్రెషర్, సార్ అయిపోయింది థర్మోడైనమిక్ ప్రాసెస్. సార్ ఐ జస్ట్ డిక్రీజ్డ్ ద వాల్యూమ్, సార్ థర్మోడైనమిక్ ప్రాసెస్. సార్ ఐఎమ్ జస్ట్ సప్లైయింగ్ హీట్ ఎనర్జీ సో దట్ టెంపరేచర్ అనేది చేంజ్ అయింది, థర్మోడైనమిక్ ప్రాసెస్. ఏది చేంజ్ అయినా కూడా, ఎనీ వన్ ఆఫ్ ద వేరియబుల్ చేంజెస్, దట్ ఈస్ కాల్డ్ as what? Thermodynamic process. Okay, సింపుల్. ఇవన్నీ బేసిక్ టర్మినాలజీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఎందుకంటే డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయి కదా మనకి, చూద్దాం. సో వాట్ ఈస్ థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం? దానికంటే ముందు వాట్ ఈస్ మెకానికల్ ఈక్విలిబ్రియం? సి, మెకానికల్ ఈక్విలిబ్రియం మీన్స్ నథింగ్ బట్, సార్, సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఆర్ నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. అయిపోయింది mechanical equilibrium. See, you are only talking about linear motion. What about rotation? Sir, I'll just change a statement. Okay, there should not be any rotating, right? Or else net torque, net force should be equal to zero. This is okay, fine. So net torque zero ne, F net to zero ne, appudu adi tirugadu, move avvadu. So I can say it is in mechanical equilibrium. Fine. So what is mechanical equilibrium? Mechanical. So I can say net torque should be equal to zero. I can say net force also equal to zero. Fine. Now coming to this thermal equilibrium. Thermal equilibrium means if there is no flow of heat energy. Let's say this is A, this is B. This object A, this object B. This is 100 degrees Celsius. It is also at 100 degrees Celsius. So there will be any flow of heat energy? No. Why? Because heat flow అనేది ఎట్లా జరుగుతుంది? హీట్ ఫ్లో జరగాలి అని అంటే దేర్ మస్ట్ బి సమ్ టెంపరేచర్ డిఫరెన్స్. ఎస్, టెంపరేచర్ డిఫరెన్స్ లేకపోతే హీట్ ఫ్లో ఉంటుందా? ఉండదు, రైట్? సో నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ హ్యాపెనింగ్. ఐ కెన్ సే దీస్ టూ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం, ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం? సింపుల్. వెన్ ఇట్ హ్యాస్ these two conditions inbuilt, అది మెకానికల్ ఈక్విలిబ్రియం లో ఉండాలి ప్లస్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉండాలి, then you can say it as thermodynamic equilibrium. మళ్ళీ చెప్తున్నా వినండి. గ్యాస్ మాలిక్యూల్ అనేది ఇక్కడ మనం ఎప్పుడైనా ఒక పిస్టన్ ని రిఫరెన్స్ గా తీసుకుంటాం, ఓకేనా? పిస్టన్ మూవ్ అవుతుంది అనుకోండి, పిస్టన్ మూవ్ అవుతుంది, పైకో కిందికో మూవ్ అవుతుంది అంటే మెకానికల్ ఈక్విలిబ్రియం లో లేనట్టే కదా. ఎస్, అంటే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లో కూడా లేనట్టే. అండర్స్టూడ్? సో ఈవెన్ పిస్టన్ డజంట్ మూవ్. సార్ పిస్టన్ మూవ్ అవ్వట్లేదు సార్, నో మెకానికల్ ఈక్విలిబ్రియం. ఓకే ఫైన్. మరి థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం లో ఉండొచ్చా? నీడ్ నాట్ టు బి. ఎందుకు అని అంటే సింపుల్. మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా టెంపరేచర్ రైజ్ అయింది అనుకోండి, అప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం లో లేనట్టే కదా, విచ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం. It must and should satisfy thermal equilibrium plus mechanical equilibrium. Only under this condition we call it is in thermodynamic equilibrium. Simple. Okay. Next, coming to reversible and irreversible process. ఎప్పుడైనా
మనకి తెలిసిన డెఫినేషన్ ఏంటిది? ఓకే, విచ్ కెన్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ స్టేట్, ఇట్ ఈస్ రివర్సబుల్. విచ్ కాంట్ కమ్ బ్యాక్, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఇది అనుకోవడానికి బాగానే ఉంటది, బట్ మనం రాయడానికి అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ వి షుడెంట్ డూ దట్. సరే, ఏం చేద్దాం మరి? సింపుల్. రివర్సబుల్ ప్రాసెస్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే రివర్స్ కావాలి. ఏం రివర్స్ కావాలి? ఇంతకుముందు గ్యాస్ కి ఒక ప్రెషర్ ఉంది, ఒక వాల్యూమ్, ఒక టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్, మాస్, ఇవన్నీ ఒక సర్టెన్ వాల్యూస్ ఉన్నాయి, రైట్? సమ్హౌ యూ చేంజ్ దెమ్. సరే, ఎట్లా చేంజ్ చేద్దాం? ఓకే, వి డూ వన్ థింగ్. లెట్స్ సే ఒక బెలూన్, సంథింగ్ లైక్ దిస్ వి హ్యావ్. ఓకే, సో దిస్ బెలూన్ we can just inhale or we can send some air inside this. Okay, very little, very little. Okay, so when I just blow some air, ఇక్కడ ఏమవుతున్నాయి? నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. mu value is changing, which means there is a thermodynamic process. Okay, so ఈ mu values ఎట్లా చేంజ్ అవుతున్నాయి అంటే very small, like half mole. Okay, not even half mole, like ఒక very small అనుకోండి. సో ఇప్పుడు 1 mole means what? 6.023 into 10^23 నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కదా. ఒక 10 మాలిక్యూల్స్, ఒక 100 మాలిక్యూల్స్, వెరీ స్మాల్ అన్నమాట. అంత చిన్నగా ఇచ్చినప్పుడు దేర్ విల్ బి స్మాల్ చేంజెస్ ఇన్ వాల్యూ, లైక్ కొంచెం ప్రెషర్ చేంజ్ అవుతుంది, కొంచెం వాల్యూమ్ చేంజ్ అవుతుంది, కొంచెం నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అవుతుంది, కొంచెం నెంబర్ డెన్సిటీ చేంజ్ అవుతుంది, కొంచెం మాస్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. Okay, when I blow some air molecules inside, right? So నాకు suddenly something I got in my mind. So నేను చేసిన తప్పు, I will just again take some air out అనుకుంటా. ఇంతకుముందు ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఇచ్చినో మళ్ళీ అంతే నేను బయటకు తీసుకురాగలిగితే, yes, so that becomes reversible. Simple. So when I take the same number of moles outside, అప్పుడు ఏమైతుంది? మళ్ళీ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు ద సేమ్ ప్రెషర్, సేమ్ వాల్యూమ్, సేమ్ టెంపరేచర్, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. అర్థమైందా? సింపుల్. యూ షుడ్ గెట్ బ్యాక్ యువర్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ అగైన్. ఎట్లా వస్తాయి సార్? ఇంతకుముందు ఇట్లా పంప్ చేసిన ఒకటే స్ట్రోక్, రైట్? 1 స్ట్రోక్ కంప్లీటెడ్. ఆ 1 స్ట్రోక్ ఆఫ్ గ్యాస్ మళ్ళీ తీసుకో. సో ఇంతకుముందు ఏదైతే ప్రెషర్ వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ వెనక్కి వచ్చేస్తాయి. సో వాట్ ఎవర్ దిస్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్సిబుల్. సో దెన్ వాట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్? Right? So now the same balloon I took. Here, sudden amount of, like so many moles, like 10^10 moles, ఇన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఒకటేసారి పంపించేస్తాం ఆ బెలూన్ లోకి. అంటే మనం అని బ్లో చేసింది ఒకలా ఉంటుంది, డైరెక్ట్లీ తీసుకెళ్లి ఒక మెషిన్ కి పెట్టడం ఇంకోలా ఉంటుంది కదా. ఇది మెషిన్ కి పెట్టేసాం అనమాట. సడన్ సో మచ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ గివెన్. అప్పుడు ఏమైతుంది? ఇది బర్స్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నాకు వెనక్కి రావాలి. విల్ ఐ గెట్ దట్? నో. సో దట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఇక్కడ సడన్ చేంజ్ ఇన్ ఆల్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ విల్ అక్కర్. అగైన్ యూ కెన్ నెవర్ గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్. సో దట్ ఈస్ వాట్ ఇర్రివర్సిబుల్ వి సే. లేకపోతే క్లాసికల్ గా ఆలోచించాలి అని అంటే యూ కెన్ థింక్ లైక్ దిస్. సి, ఐ గాట్ ఎ పిస్టన్ హియర్, రైట్? సో దిస్ పిస్టన్ హియర్, దిస్ ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ కి సర్టెన్ మాస్ ఉంది. ఓకే, సర్టెన్ వాల్యూమ్, సర్టెన్ ప్రెషర్, ఎవ్రీథింగ్, రైట్? సో నౌ ఈ పిస్టన్ ని బ్యాలెన్స్ అంటే లోపల నుంచి ఒక ప్రెషర్ వల్ల దిస్ పిస్టన్ ఇస్ ట్రైయింగ్ టు మూవ్ అప్. బట్ వాట్ ఐ డిడ్, ఒక వెయిట్, లెట్స్ సే ఒక 10 kg మాస్ అనేది దీని మీద పెట్టేస్తే పిస్టన్ is neither moving up nor moving down, it is in equilibrium, right? So now when I remove this 10 kg mass, suddenly అప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా పిస్టన్ అనేది it will go somewhere here. అర్థమైందా? So there will be a change in pressure, volume, temperature, number of moles, number density and all this. అన్ని చేంజ్ అయిపోతాయి. మళ్ళీ నాకు 10 kg పెడితే మళ్ళీ ఈ వాల్యూస్ అన్ని అచీవ్ అవ్వవు, ఎందుకంటే సడన్ రియాక్షన్. You understood? So here this is called as irreversible process. Now what I do, ఇది రివర్సిబుల్ గా చేయాలి అని అంటే సింపుల్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 10 kg బ్లాక్, యు జస్ట్ ఒక రైస్ గ్రెయిన్స్, బియ్యం, ఓకే, ఇంత కుప్ప తీసుకొని 10 kg మాస్ ఉన్న బియ్యాన్ని ఇట్లా పెట్టడం, చిన్న చిన్న గ్రెయిన్స్. వెరీ స్లో ప్రాసెస్. ఇదంతా ఆలోచించడానికే బాగుంటుంది. ఓకే, రైట్? సో నౌ దిస్ ఇస్ ఆల్సో 10 kg.
Now you remove one grain, ఒక గ్రెయిన్ ఇట్లా తీసేయండి, కొంచెం చేంజ్ ఉంటుంది. నాకు ఆ చేంజ్ వద్దంటే మళ్ళీ ఆ గ్రెయిన్ యాడ్ చేయండి. దట్ ఈస్ రివర్సిబుల్, సింపుల్. ఓకే, బట్ ఇట్స్ అ వెరీ స్లో ప్రాసెస్. దాన్నే క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అని కూడా అంటాం. ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఇక్కడ ఏదైతే చెప్పినో దీన్ని క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మీకు అందరికి డౌట్ వచ్చి ఉంటుంది, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా పెట్టుకోవచ్చు కదా సార్, జీరోత్ లా ఎందుకు అని అంటే, సి బిఫోర్ జీరోత్ లా ఫస్ట్ లా ఇస్ ఇన్వెంటెడ్. సో ఫస్ట్ లా కంటే కూడా జీరోత్ లా ముందు ఉండాలి అని తర్వాత అనిపించి ఇక 1 కంటే ముందు ఉండేది జీరోనే కాబట్టి దానికి జీరోత్ లా అని పేరు పెట్టేసారు. ఓకే, సో జీరోత్ లా ఇస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ అబౌట్ థర్మల్ ఈక్విలిబ్రియం ఓన్లీ అగైన్. ఓకే, సి ఏ అనేది బి తోని థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంది. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. A is also in thermal equilibrium with C, right? ఇక్కడ కూడా there is no exchange. So ultimately BC కూడా thermal equilibrium లో ఉన్నట్టే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా there won't be any exchange of heat energy. That's it. So if A is in thermal equilibrium with B, A is in thermal equilibrium with C, so B and C also thermal equilibrium లో ఉంటాయి. Okay, mostly నేను నీకు ఫ్రెండ్, నేను వాడికి ఫ్రెండ్. సో అల్టిమేట్లీ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది కూడా అంతే అనమాట. అంటే ఇక్కడ నుంచి హీట్ సప్లై అవ్వట్లేదు అని అంటే ఆల్ టెంపరేచర్స్ మస్ట్ బి సేమ్. యూ కెన్ సే లైక్ దిస్. ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ ఇస్ A అండ్ దిస్ ఇస్ B. ఓకే, సో వెన్ ఐ కన్సిడర్ ఈ A కి టెంపరేచర్ ఉంది, లెట్స్ సే దిస్ టెంపరేచర్ ఇస్ T1, B కి టెంపరేచర్ T2 ఉంది. సో దర్ కెన్ బి అ ఫ్లో ఇఫ్ T1 ఈస్ గ్రేటర్ దాన్ T2. సో దర్ కెన్ బి అ ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ ఎక్కడ నుండి ఎక్కడికి, A నుండి B కి, రైట్? సో ఇది సేమ్ టెంపరేచర్, ఇది సేమ్ టెంపరేచర్ అయినప్పుడు హీట్ ఫ్లో ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ as zeroth law, రైట్? ఇప్పుడు మెల్లిమెల్లిగా వస్తున్నాం మనం ఎక్కడికి, మెయిన్ పార్ట్ కి. మెయిన్ పార్ట్ అంటే ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో మనకి టర్మ్స్ లైక్ ఇంటర్నల్ ఎనర్జీ, heat energy, work done. I am rewriting this formula. Q is equals to, or delta Q is equals to delta U plus work done. So this is nothing but first law of thermodynamics. How you will define that? ఏం లేదు, మీరు సప్లై చేసిన ఎనర్జీ అంతా ఎక్కడికి పోవాలి? వేస్ట్ అయితే అవ్వదు కదా. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సో నెక్స్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అదే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇనిషియల్ డేస్ లో ఏమైంది అని అంటే మాస్ అనేది కన్జర్వ్డ్ అని తీసుకున్నారు. ఓకే, మాస్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, రైట్? బట్ సూన్ ఆఫ్టర్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ దే ఫౌండ్ దేర్ ఈస్ సమ్ డిఫెక్ట్ ఇన్ మాస్. న్యూక్లియర్ ఫిజిక్స్ లో వస్తుంది, మాస్ డిఫెక్ట్ ఉంది, మాస్ డిఫెక్ట్ ఉంది, మాస్ లేదు, ఇంత ముందు ఉన్నంత మాస్ లేదు, మరి ఎక్కడికి అయిపోయింది? మాస్ డిస్ట్రాయ్ అవ్వదు కదా. సో మాస్ వెంట్ సమ్వేర్, రైట్? దట్ మాస్ వెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఏం ఎనర్జీ? mc². దట్ m is nothing but mass defect. c² అంత ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. సో మాస్ అయితే డిస్ట్రాయ్ అవుతుంది కానీ ఎనర్జీ డిస్ట్రాయ్ అవ్వట్లేదు కదా, రైట్? సో లేటర్ దే వెంట్ ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. హియర్ ఇఫ్ ఐ సప్లై సమ్ హీట్ ఎనర్జీ టు ద సిస్టమ్, ఓకే, రైట్? ఆ ఎనర్జీ అనేది మేబీ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ని పెంచడానికి యూజ్ అవ్వచ్చు, లేకపోతే ఈ పిస్టన్ పైకో కిందికో ఏదో ఒకటి మూవ్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ మైట్ బి, ఈ హీట్ ఎనర్జీ అనేది కెన్ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ, ఆర్ ఇట్ కెన్ గో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్ డన్, ఆర్ ఇట్ కెన్ గో సమ్ టైమ్స్ బోత్ వేస్. కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ. ఫాదర్ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మీకు మీ సిబ్లింగ్ కి పంచాలి, రైట్? ఖచ్చితంగా ఇచ్చేయాల్సిందే. సో మేబీ ఒకరు పెద్ద ఒకరు చిన్న అయితే ఒకరు 80 రూపీస్ ఒకరు 20 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, అంతే కదా. సో అల్టిమేట్లీ దట్ 100 రూపీస్ ఈస్ ఫర్ యూ, అంతే తప్ప ఇక్కడ ఓకే హీ కెన్ గివ్ కంప్లీట్లీ 100 రూపీస్ టు ద ఎల్డర్ వన్ ఆల్సో. ఎందుకంటే మేబీ వాడికి 100 రూపీస్ అవసరమై ఉండొచ్చు, చిన్నోడికి 100 రూపీస్ కాదు అసలు మనీ అవసరం లేకుండా ఉండొచ్చు. ఎస్, సో సమ్ టైమ్స్ హీ కెన్ గివ్ 100 రూపీస్ టు ద యంగర్ వన్, ఓకే, వెదర్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ అ గర్ల్. సో ఇక్కడ ఎవరికి నెసెసరీ ఉందో వాళ్ళకి ఇచ్చేస్తారు, రైట్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్, అది ఏ ప్రాసెస్ అయింది. ఈ హీట్ ఎనర్జీ
వస్తుందా అసలు ఆ ప్రాసెస్ నుండి? ఇన్ కేస్ వస్తే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ ఆర్ బోత్, రైట్? ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అవన్నీ మనకి డిఫరెంట్ ప్రాసెస్ లో వస్తుంది. సో ఫర్ నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ this heat energy is nothing but delta U plus work done. Sir, what is delta U? Internal energy. Internal energy. What is this work? Work done manaku telisinde kada, work done. Okay. Q ante entadi? Q ante nothing but heat energy. So మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అదే ఫైండ్ అవుట్ చేయాలి. సార్ మరి నేను హీట్ ఎనర్జీ సప్లై చేయలేకపోతే, నువ్వు హీట్ ఎనర్జీ సప్లై చేయకపోతే ఇంటర్నల్ ఎనర్జీ ఉంటే ఆ ఇంటర్నల్ ఎనర్జీ అనేది వర్క్ చేయొచ్చు, లేదు వర్క్ ఎక్స్టర్నల్ గా చేస్తే ఈ ఇంటర్నల్ ఎనర్జీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్వేస్ హీట్ షుడ్ బి గివెన్, సమ్ టైమ్స్ క్యూ క్యాన్ బి జీరో ఆల్సో. ఏది అడియాబాటిక్ ప్రాసెస్ లో చూద్దాం. ఇక్కడ చూడండి, హియర్ ఈ ప్రాసెస్ లో ఇక్కడ నుండి ఇక్కడికి ద పిస్టన్ ఇస్ ప్రెస్డ్ డౌన్. ఎస్, పిస్టన్ ని కిందికి ప్రెస్ చేసిన, పిస్టన్ ఇట్లా కిందికి ప్రెస్ చేయగానే what happened to here? Here work is done on the system. I'll explain. Done on the system aithe enti positive or negative by the system aithe enti we will see all this. So eppudaithe work is done on the system, you can see there is a change in volume here. There is a change in volume, right? Mari ee process lo ee work done మొత్తం internal energy లాగా కన్వర్ట్ అయిందా, లేదు కొంచెం ఎనర్జీ హీట్ ఎనర్జీ లాగా కూడా పోయిందా? It can be anything. అందుకే here energy supplied is nothing but internal energy of gas plus work done. That is nothing but first law of thermodynamics. Now coming to heat energy, right? So heat energy is nothing but Q. Sir, etla flow aitadi from high temperature to low temperature, high to low, just like potential difference, pressure difference, టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది? హై నుండి లో. అంతే, అన్నిటి కామన్ థింగ్, రైట్? సార్ హీట్ ఎనర్జీ ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అవుతుంది, అండ్ వెన్ వీ షుడ్ టేక్ పాజిటివ్, వెన్ వీ షుడ్ టేక్ నెగటివ్, రైట్? సి, లెట్స్ కన్సిడర్ హియర్ ఈస్ గ్యాస్ మాలిక్యూల్స్. ఓకే, నౌ హియర్ ఐ గాట్ అ పిస్టన్, సంథింగ్ లైక్ దిస్. ఓకేనా? సో ఇప్పుడు బయట నుంచి ఈ సిస్టమ్ ని నేను కూల్ చేయొచ్చు, హీట్ చేయొచ్చు. ఫ్రిడ్జ్ లో పెడితే కూల్ అవుతుంది, గ్యాస్ మీద పెడితే, గ్యాస్ కాదు మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెడితే ఇట్ విల్ గెట్ హీటెడ్. సీ నౌ ఇఫ్ ఐ ట్రై టు హీట్, రైట్, అంటే నేను ఇక్కడ నుండి హీట్ ఎనర్జీ ఇస్తున్నా, రైట్? సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంతే. మళ్ళీ వన్స్ లోపలికి పోయినాక అది హీట్ ఎనర్జీ లెక్క ఉండదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సార్ లోపల హీట్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఇచ్చేది బయట నుండి హీట్ ఎనర్జీ, లేకపోతే అది ఇస్తే బయటికి ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ గివెన్ హీట్ ఎనర్జీ Q, కంప్లీటెడ్ బౌండరీ నుంచి సరౌండింగ్స్ కే. సో ఆల్వేస్ దిస్ హీట్ ఎనర్జీ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ బౌండరీ టు సరౌండింగ్స్, ఆర్ ఎల్స్ ఫ్రమ్ సరౌండింగ్స్ టు బౌండరీ, ఎనీథింగ్, సరౌండింగ్స్ టు బౌండరీ ఆర్ బౌండరీ టు సరౌండింగ్స్. ఎందుకు సార్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను హీట్ చేసిన, ఓకే, లెట్స్ సే యూ హీటెడ్ సమ్ వాటర్. ఇప్పుడు ఏమైంది? ఆ ఎనర్జీ అనేది వాటర్ అంటే ఇక్కడ సిస్టమ్ లోకి వచ్చింది, అది ఏమైంది? ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అయింది, అయిపోయింది. హీట్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో నౌ హీట్ ఎనర్జీ ఇస్ నో మోర్ హీట్ ఎనర్జీ, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇంటర్నల్ ఎనర్జీ. ఒకవేళ అది పని చేస్తే వర్క్ డన్ కూడా అవుతుంది. ఓకే, జస్ట్ లైక్ ఇమాజిన్ ఒక అన్నోన్ పర్సన్, మనకి డోర్ తీయనంత వరకు ఆ పర్సన్ అన్నోనే కదా, అవునా? రైట్, ఇమాజిన్ హీఈస్ యువర్ ఫ్రెండ్, బట్ మీకు తెలియదు, డోర్ తీస్తే తెలుస్తుంది. సో డోర్ తీసేదాకా హీ విల్ బి అన్నోన్. వన్స్ యూ ఓపెన్ ద డోర్, నువ్వే నారా వచ్చింది, అట్లా ఉంటుంది అనమాట రియాక్షన్, రైట్? సో ఎప్పుడైతే హీట్ ఎనర్జీ ఉందో బౌండరీ నుంచి లోపలికి పోయేదాకా ఇట్ ఈస్ హీట్ ఎనర్జీ. వన్స్ ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇట్ ఈస్ నో మోర్ హీట్ ఎనర్జీ, ఇట్ క్యాన్ బి internal, it can be, అదే కదా మన ఫార్ములా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వాట్ ఈస్ దట్? డెల్టా Q is equals to delta U plus W. See, it can go like this, or it can go like this, or it can go like both. This heat energy should be taken boundary నుంచి, surroundings నుంచి boundary or boundary to surroundings. That's it. లోపల పోతే దాని పేరు చేంజ్ అయిపోతుంది, అంతే సింపుల్. రైట్, వాట్ ఈస్ వర్క్ డన్? See, work done. ఓకే, ఎవరు చేస్తున్నారు వర్క్? ఎవరి మీద అవుతుంది వర్క్?
మీ మీదనే, మీరెవరు ఇక్కడ? గ్యాస్. ఈ గ్యాస్ మీరే. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు? పిస్టన్ ని పైకి ప్రెస్ చేస్తున్నారా? లేదు, పిస్టనే మిమ్మల్ని కిందికి ప్రెస్ చేపిస్తుందా? సో యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్. హియర్ వెన్ ఐ కన్సిడర్ ఈ పిస్టన్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి మూవ్ అయింది. పైకి ఎప్పుడు మూవ్ అవుతుంది? సో జస్ట్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ డిఎక్స్, వెరీ స్మాల్ డిస్టెన్స్ పైకి మూవ్ అయింది. ఇది పైకి మూవ్ అవ్వాలి అంటే మీరు పని చేయాల్సిందే కదా, అంటే మీరు ఫోర్స్ అప్లై చేయాల్సిందే కదా. సి ఆన్ దిస్ పిస్టన్ యూ కెన్ అప్లై సమ్ ఫోర్స్, రైట్? సార్ ఫోర్స్ ఎట్లా అప్లై అయ్యేది? లోపల ప్రెషర్ ఉంటుంది కదా. వి నో ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ అపాయింట్ బై ఏరియా. అంటే ఫోర్స్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ప్రెషర్ మల్టిప్లైడ్ విత్ ఏరియా. ఇక్కడ లోపల ఎంత ఫోర్స్ ఉంటుంది? బయట ఫోర్స్, కింద ఫోర్స్. అంటే బయట లోపల రెండు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంది అనుకోండి, పిస్టన్ ఎక్కడికి పోదు. లోపల ప్రెషర్ అట్మాస్ఫియరిక్ కంటే ఎక్కువ ఉంటేనే కదా పైకి ప్రెస్ చేసేది, విచ్ మీన్స్ దిస్ ప్రెషర్ ఈస్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అందుకే పిస్టన్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా పైకి పోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రెషర్ మల్టిప్లైడ్ విత్ ఏ మీన్స్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ పిస్టన్. ఏదైతే ఆ డిస్క్ ఉంటుందో, అది సిరంజ్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో. Here I'm just considering a very small displacement, very small, infinitesimally very small అన్నమాట. ఎందుకు సార్ స్మాల్ అని తీసుకోకపోతే రాదా అంటే రాదు. Here we know force formula ఏంటిది, work done formula ఏంటిది? F dot S. చిన్నపిల్లల ఫార్ములా. ఓకే, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు ఏం చేయాలి? ఇంటిగ్రల్ ఆఫ్ FdS యూజ్ చేయాలి, ఆర్ FdX. ఫ్రమ్ where to where? From X initial to X final. బికాస్ ఈ ఫోర్స్ అనేది వేరియబుల్ ఉండొచ్చు, ఎవ్రీ టైం కాన్స్టెంట్ ఉండాలని రూల్ ఏం లేదు కదా, వేరియబుల్ ఉండొచ్చు. ఇక్కడ వెన్ యూ టేక్ లాంగ్ ఆర్ లార్జ్ డిస్ప్లేస్మెంట్స్, అప్పుడు అక్కడ ఫోర్స్ అనేది వేరియబుల్ అవుతుంది. సార్ ఎట్లయితే సార్, ఈ పిస్టన్ చూడండి ఇక్కడ ఉంది, దాని మీద సర్టెన్ ప్రెషర్ ఉంది, కొంచెం పైకి పోయింది అనుకోండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది కదా. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది కదా. ఎస్, సో ఇంత ముందు ఉన్నంత ప్రెషర్ లేదు, ప్రెషర్ అనేది వేరీ అవుతుంది, మిల్లీమీటర్ కి వేరీ అవుతుంది. ఇన్ దాట్ కేస్ ఫోర్స్ కూడా వేరీ అవుతుంది. అప్పుడు ఈ ఫోర్స్ అనేది వేరియబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ వేరియబుల్ ఫోర్స్, యూస్ దిస్ ఫార్ములా విచ్ ఈస్ FdX. ఇది అన్నిటికీ సూటబుల్. ఫోర్స్ కాన్స్టెంట్ అనుకోని బయటికి రాయండి, అప్పుడు వర్క్ డన్ అనేది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, రైట్. అండ్ ఇక్కడ మీకు ముందే చెప్పినా కదా, కన్సిడర్ ఇట్ టు బి వెరీ స్మాల్. ఇంత స్మాల్ లో ఇక్కడ నుంచి జస్ట్ 1 మైక్రోమీటర్ లో మీకు పెద్దగా చేంజ్ ఇన్ ఫోర్స్ ఏమి ఉండదు. సో కాన్స్టెంట్ ఫోర్స్ తీసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ వర్క్ డన్? వర్క్ డన్ is equals to FdX. ఓకే, సో F means what? Pressure multiplied with area into integral of dx. dx అంటే x రాసుకోవచ్చు, which is x final minus x initial, right? So pressure Ax final minus Ax initial. This Ax final is what? Ax final అంటే ఇది వాల్యూమ్, ఇక్కడ నుంచి ఇది, అంతే కదా. See, this is x initial, this is x final. ఈ మొత్తం ఏరియా ఇంటూ ఈ మొత్తం x final చేస్తే మీకు వచ్చేది ఫైనల్ వాల్యూమే కదా, రైట్? సో వాట్ ఐ కెన్ రైట్ హియర్, P final volume minus Axi means what? Initial volume, right? So what is final volume minus initial volume? Which is change in volume. అంటే P delta V అని రాసుకోవచ్చు. వాట్ ఎవర్ దిస్ చేంజ్ ఇస్ దేర్, దీన్నే చేంజ్ ఇన్ వాల్యూమ్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ వర్క్ డన్ ఏం రాసుకోవచ్చు, P delta V. అండ్ యూ జస్ట్ అబ్జర్వ్ దిస్, ఇది పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ? ఈ కేసులో ఫైనల్ వాల్యూమ్ అనేది ఇనిషియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ, అప్పుడు ఫైనల్ వాల్యూమ్ అనేది ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ ఈస్ పాజిటివ్. ఎస్, వాట్ ఇఫ్ ఫైనల్ వాల్యూమ్ లెస్ దాట్ ఇనిషియల్ వాల్యూమ్ అయితే, అప్పుడు ఫైనల్ వాల్యూమ్ మైనస్ ఇనిషియల్ వాల్యూమ్ ఈజ్ నెగిటివ్ కదా, రైట్? ఆర్ ఎల్స్ యూ కెన్ సే డెల్టా V ఈజ్ నెగిటివ్, రైట్? ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడు వర్క్ డన్ పాజిటివ్ ఉంటుంది, ఎప్పుడు వర్క్ డన్ నెగిటివ్ ఉంటుంది. సింపుల్. ఇన్ కేస్ ఈ పిస్టన్ ని పైకి మూవ్ చేయాలి, రైట్? అంటే ఇది x ఇనిషియల్, ఇది x ఫైనల్, రైట్? సో యు ఆర్ మూవింగ్, యు అంటే ఇక్కడ గ్యాస్ అనేది పైకి అప్లై చేస్తుంది ఫోర్స్. పైకి అప్లై చేస్తే అప్పుడు ఫైనల్ వాల్యూమ్ అనేది ఇనిషియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎస్, సో వెన్ ఎవర్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్ ఆన్ ద గ్యాస్, ఇక్కడ చూడండి
లోపల ఉన్న గ్యాస్ పిస్టన్ ని పైకి పుష్ చేస్తుంది. అంటే ఎవరి మీద పనిచేస్తున్నారు? దిస్ గ్యాస్ ఈస్ డూయింగ్ వర్క్ ఆన్ ద పిస్టన్, రైట్? సో వర్క్ డన్ బై ద గ్యాస్ ఆర్ ఆన్ ద గ్యాస్? ఎస్, వర్క్ డన్ బై ద గ్యాస్. సో వర్క్ డన్ బై ద గ్యాస్ ఉన్నప్పుడు మీకేమైతుంది? డెల్టా వి అనేది పాజిటివ్ అయిపోతుంది. డెల్టా వి పాజిటివ్ అయితే ఇక్కడ వర్క్ డన్ కూడా పాజిటివ్ వస్తుంది. సింపుల్. సో వెన్ వర్క్ ఈస్ సెట్ టు బి పాజిటివ్ వెన్ వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్, రైట్? సో ఇదే పిస్టన్ ని బయట నుంచి సమ్ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఎవరో పిస్టన్ ని కిందికి ప్రెస్ చేస్తున్నారు. కిందికి ప్రెస్ చేసినప్పుడు see it will come somewhere here. So this is initial volume, this is final volume. So initial కంటే final అనేది తక్కువ ఉంది, సారీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ final volume minus initial volume we get negative, or else you can say delta V is negative. అంతే కదా? ఇది ఫైనల్ వాల్యూమ్, ఇది ఇనిషియల్ వాల్యూమ్. ఇనిషియల్ వాల్యూమ్ పెద్దగా ఉంది కదా when you compare to final volume. So delta V is negative. Here work is done by the gas or work is done on the gas? Yes, work is done on the gas. So ఎప్పుడైతే work is done on the gas అప్పుడు ఏంటిది? డెల్టా వి అనేది నెగిటివ్. డెల్టా వి నెగిటివ్ అయితే వర్క్ డన్ అనే ఫార్ములా ఏంటిది? పి డెల్టా వి, రైట్? విచ్ ఇస్ వర్క్ డన్ ఆల్సో నెగిటివ్. ఈ సైన్ కన్వెన్షన్ మనకు చాలా ఇంపార్టెంట్. మొత్తం చేస్తారు ప్రాబ్లమ్, +30 రావాల్సింది -30 వస్తుంది. అక్కడ +30 ఉంటుంది, -30 ఉంటుంది ఆప్షన్స్ లో, రైట్? సో అందుకే వర్క్ ఎప్పుడు పాజిటివ్. ఇక్కడ మొత్తం సిస్టమ్ మొత్తం మీరే గ్యాస్ మాలిక్యూల్స్ అని ఆలోచించి చేయండి ప్రాబ్లమ్స్. ఓకే, రైట్? సో వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్, వర్క్ డన్ షుడ్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్, వర్క్ డన్ ఇస్ టు బి టేకెన్ యాజ్ నెగిటివ్. ఇక్కడ కూడా ఈ ఫార్ములా కంటే బెటర్ గా యూ కెన్ యూస్ work done is nothing but PdV. From where to where? From initial volume to final volume. ఇది ఎక్కడైనా అప్లికబుల్ అవుతుంది. ఎందుకు సార్? ఎందుకనంటే ప్రెషర్ వేరియబుల్ కూడా ఉండొచ్చు, కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో కాన్స్టెంట్ ఉంటే ఓకే, ఐసోబారిక్ ప్రాసెస్ అని అంట. సో కాన్స్టెంట్ ఉన్నా వేరియబుల్ ఉన్నా ఇది ఎక్కడైనా అప్లికబుల్. సో బెటర్ యూజ్ ఆల్ ద టైమ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఏంటిది ఇంటిగ్రల్ లోనే యూజ్ చేయండి. See, think of this. I got some graph like this. ఇట్లా ఒక గ్రాఫ్ ఉంది. So this is pressure, this is volume. Okay. So let's say this is point A, this is point B. ఇది arrow. Arrow అంటే ఇక్కడ ఇండికేటర్ అన్నట్టు. ఇండికేట్ చేస్తుంది. ఏం ఇండికేట్ చేస్తుంది? ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నామో ఇండికేట్ చేస్తుంది. అందుకే దీన్ని ఇండికేటర్ గ్రాఫ్స్ అని కూడా అంటాం. సింపుల్. If I go from A to B, now work is పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆలోచించి చెప్పండి. వర్క్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? సింపుల్. దీనికి ఇనిషియల్ వాల్యూమ్ వేసుకుందాం. లెట్స్ సే దిస్ ఇస్ విఐ. ఇక్కడ ఒక గీత గీయండి. వాట్ ఈస్ దిస్? విఎఫ్, రైట్? సో నౌ ఫ్రమ్ ఏ టు బి వాల్యూమ్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? ఇంక్రీజింగ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెల్టా వి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా? పాజిటివ్. సో వర్క్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? పాజిటివ్. అంటే వాట్ ఎవర్ ఈ ఏరియా ఏదైతే ఉంటుందో, సి ఏరియా అండర్ PV గ్రాఫ్ గివ్స్ వాట్? గివ్స్ వర్క్ డన్. ఎట్లయితే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఏరియా వర్క్ డన్ చేస్తుందో అట్లనే ఏరియా అండర్ PV గ్రాఫ్ గివ్స్ వాట్? గివ్స్ వర్క్, రైట్? బట్ ఇక్కడ దాకా ఫైండ్, సరే ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రాఫ్ ఇట్లా ఉంది. Let's say graph is like this. Same under A, B, but indicator is showing like this, some B to A, right? So here you observe, this is VF. Sorry, VF కాదు, ఇక్కడ B అనేది ఇనిషియల్ అవుతుంది, ఇక్కడ నుంచి వస్తుంటే okay, this is initial, this is final. So here change in volume అనేది నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూమ్ తక్కువ కదా. Final volume minus initial volume, change in volume will become negative. Here what is work? Work is negative. మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినా ఏరియా వైజ్ సేమే వస్తాయి, రైట్? బట్ వెదర్ వర్క్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎట్లా డినోట్ చేయాలి? చేంజ్ ఇన్ వాల్యూమ్ పాజిటివ్ ఉందా? ఓకే, చేంజ్ ఇన్ వాల్యూమ్ పాజిటివ్ అంటే వర్క్ డన్ ఈస్ పాజిటివ్. అంటే వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ ఆర్ బై ద సిస్టమ్ ఆర్ ఆన్ ద సిస్టమ్. ఎవరు చేయాలి? పిస్టన్ ని పైకి ప్రెస్ చేయాలి, పైకి పుష్ చేయాలి.
ఎవరు పుష్ చేయాలి? గ్యాస్ పుష్ చేస్తుంది. కింద నుంచి టుబేలని పైకి పుష్ చేస్తుంది. విచ్ మీన్స్ గ్యాస్ పని చేస్తుంది. మీరు ఒక బ్లాక్ ని పుష్ చేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు, అక్కడ పాజిటివ్ వర్క్ వస్తుంది. ఇక్కడ కూడా గ్యాస్ పిస్టన్ ని పైకి పుష్ చేస్తుంది, పాజిటివ్ వర్క్, వాల్యూమ్ ఇంక్రీజ్, రైట్? సో సమ్మన్ ఈస్ ప్రెస్సింగ్ లైక్ దిస్, అప్పుడు గ్యాస్ మీద పని అవుతుంది. వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్. వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్ అయితే వర్క్ డన్ విల్ బి నెగిటివ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ సైన్ కన్వెన్షన్. మనకి దీని గురించి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇదే చూడండి. టేక్ వన్ క్వశ్చన్ హియర్. గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఎక్స్పాండ్స్, ఏ నుంచి బికి ఎక్స్పాండ్ అయ్యింది. సో 3 డిఫరెంట్ ప్రాసెస్, ఏదో ఒకటి, ఒకసారి ప్రెషర్ ఇంత పెట్టి, ఇంకోసారి సంథింగ్ దే చేంజ్ సమ్ వేరియబుల్స్ అండ్ దే గాట్ దీస్ కర్వ్స్. వాట్ హీ ఈస్ ఆస్కింగ్, రిలేషన్ అడుగుతున్నాడు. ఏం రిలేషన్ అంటే వర్క్ డన్ W1, W2, W3, ఈ 3 వర్క్ డన్స్ కి ఏ రిలేషన్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. సో ఫస్ట్లీ యూ జస్ట్ అబ్జర్వ్, అన్ని కూడా ఏ నుంచి బి దగ్గరకే వస్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ వాట్ ఐ డూ, లెట్స్ కన్సిడర్ దిస్ కర్వ్. ఏ కర్వ్? ఫస్ట్ కర్వ్ ఇట్లా తీసుకుంటాం. మనకేం తెలుసు, వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అండర్ ద కర్వ్. ఏదైతే కర్వ్ ఉందో దాని కింద మొత్తం ఏరియా ప్రొజెక్ట్ చేస్తే అదే వర్క్ డన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఏరియా ప్రొజెక్ట్ చేసింది అనుకోండి, ఆల్ దిస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ వర్క్, రైట్? సో లెట్స్ సే దిస్ యాజ్ W1. Okay, now coming to the second one. Second one, it's a straight line like this. Again, ikkada kuda project cheyandi, itla project cheyandi. So this is the area. Let's say this is W2. Okay, now coming to third one. Third one, itla like this. Okay, idi kuda project cheyandi. Now this is the area. Now clearly you can say which area is greater. Ultimately ఈ W3 చూడండి, దీనికి అన్నిటికంటే ఎక్కువ ఏరియా ఉంది. చూడండి, ఇక్కడ నుండి ఇదంతా ఏరియా ఏది W3కి. ఇఫ్ ఐ టాక్ అబౌట్ W2, ఓన్లీ ఇంతే, బ్లూ లైన్స్ అన్నమాట, ఓన్లీ ఇంతే. సో ఇఫ్ ఐ టాక్ అబౌట్ W1, ఓన్లీ ఇంతే, ఇక్కడ నుంచి ఇదే. సో which area is more? Ultimately W3 is more. అంటే దేని వర్క్ డన్ ఎక్కువ? W3 is greater than W2 is greater than W1. What he is asking? He is asking the work done by the gas along 3 paths. So 3 paths ఉన్నాయి, దేనికి వర్క్ డన్ ఎక్కువ? రిలేషన్ అడిగాను. సో ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి మీకు ఈజీగా పిక్ చేసుకోవస్తుంది. హియర్ దే ఆర్ ఆస్కింగ్ సింప్లీ రిలేషన్స్. అండర్స్టాండ్? సార్ మరి వర్క్ డన్ దేనికి పాజిటివ్ ఉంటుంది, దేనికి నెగిటివ్ ఉంటుంది? సింపుల్, యూ జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్, అన్ని కూడా ఇక్కడ ఇఫ్ ఐ టేక్ ద ఆరోస్ దిస్ వే, సో A to B అండ్ A to B అన్నిటికీ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్. అన్నిటికీ కూడా ఇనిషియల్ వాల్యూమ్ VI ఇదైతే ఫైనల్ వాల్యూమ్ VF అవుతుంది. సో వాట్ ఈస్ చేంజ్ ఇన్ వాల్యూమ్? పాజిటివ్, అంతేనా? ఫైనల్ వాల్యూమ్ ఇస్ గ్రేటర్ because volume keeps on increasing along x-axis. So final volume అనేది initial volume కంటే ఎక్కువనే ఉంది కాబట్టి ultimately all these 3 has positive work. అంటే పిస్టన్ ని పైకి ప్రెస్ చేస్తున్నాయి, పైకి పుష్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? సో ఆల్ ఆర్ పాజిటివ్. అందులో ఏది గ్రేటర్ వర్క్ అంటే W3, రైట్? సో నౌ వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ వర్క్ అండ్ హీట్? రిలేషన్ ఏం లేదు, మనకి జౌల్స్ లాలో కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇచ్చిన వర్క్ అంతా, నేను చేసిన వర్క్ అంతా హీట్ ఎనర్జీ లా కన్వర్ట్ అయింది. ఓకే, సో నౌ ఎంత టెంపరేచర్ రైజ్ అయింది ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్? సింపుల్, వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ, సమ్ హీట్ ఎనర్జీ. మీరు 2 స్టోన్స్ తీసుకొని రబ్ చేయండి, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. మీరు ఎంత ఫాస్ట్ గా రబ్ చేస్తే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, కన్సిడర్ దేర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఆర్ అడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హీట్ అనేది జరగట్లేదు సరౌండింగ్స్ నుంచి, లేకపోతే వేస్ట్ అవ్వట్లేదు. మీరు చేసిన పని మొత్తం 100% గా హీట్ గా కన్వర్ట్ అయితే ఐ కెన్ సే ఎంత మీరు వర్క్ చేస్తే అంత హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది అని చెప్పొచ్చు. సమ్ టైమ్స్ దెర్ ఇస్ అ కన్వర్జన్ ఫ్యాక్టర్, అందుకే W is equals to J into Q అంటాం. దిస్ J is Joule's constant అనొచ్చు, or else you can say this is conversion factor, something. కన్వర్షన్ ఫ్యాక్టర్ అంటే క్యాలరీస్ లోంచి జౌల్స్ లో కన్వర్ట్ చేయడానికి 1 calorie equal to 4.186 or 4.2 joules అని తీసుకుంటాం కదా, అట్లా ఆ కన్వర్షన్ ఫ్యాక్టర్.
Okay, or simply remember this W is equals to Q. దీని మీద ఒక 1-2 ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసినాం. సో చూడండి, రైట్, see here, hailstones fall from a certain height if they melt completely. If they melt completely on reaching the ground, find the height which they fall. Okay, ఇక్కడ చూద్దాం. ఎండాకాలం వడగళ్ళ వాన అంటాం కదా, అదే hail stone అంటే nothing but this one. So let's say it is falling from certain height h అనుకోండి. ఓకే, ఈ height h అడుగుతున్నాడు. Here sir temperature mention చేయలేదు సార్ hail stone ని. If they don't mention, take it as 0 degrees Celsius. So 0 degrees Celsius దగ్గర ఈ ice piece ఉంది. When it falls on the ground, it will just convert into water, which is again at 0 degrees Celsius. అంతే కదా, they melt completely అని అన్నాడు. If they melt completely on reaching the ground, right? See, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఎంత హీట్, ఇక్కడ 0 degrees Celsius 0 degrees Celsius సార్, హీట్ ఎనర్జీ ఏం ఇవ్వలేదు సార్, మనం ఇచ్చినాము. ఓకే, క్యాలరీమెట్రీ థర్మోమెట్రీలో క్లియర్లీ హావ్ ఎక్స్ప్లెయిన్, కొన్ని మంచి ప్రాబ్లమ్స్ తీసుకొని కూడా చెప్పిన, ఒకసారి వెళ్ళి చూడండి క్యాలరీమెట్రీ కూడా. ఇక్కడ 0 degrees Celsius ఐస్ 0 degrees Celsius వాటర్ గా కన్వర్ట్ అయింది అని అంటే, మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ అనేది టెంపరేచర్ రైజ్ చేయడానికి కాదు, ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ చేసుకోవడానికి యూజ్ అయింది అనమాట. అర్థమైందా? ప్రతిసారి మీరు హీట్ ఎనర్జీ ఇస్తే టెంపరేచర్ రైజ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ టెంపరేచర్, రైట్? లైక్ ఐసోథర్మల్ ప్రాసెస్ అనొచ్చు దీన్ని, మెల్టింగ్ ఆఫ్ ఐస్, బాయిలింగ్ ఆఫ్ వాటర్. కన్సిడర్డ్ ఇవి రెండు ప్రాసెస్ ని ఐడియల్ ఐసోథర్మల్ ప్రాసెస్ అని అనొచ్చు, విచ్ ఇస్ వెరీ స్లో అయితే అనొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి కావాలి అని అంటే హౌ మచ్ హీట్ యూ షుడ్ సప్లై, M into L ఫర్ స్టేట్ చేంజ్. అదే కదా, టెంపరేచర్ రైజ్ అయితే MS డెల్టా. సో ఇంత ML, రైట్, ఇక్కడ నుండి ఫాలో అవుతాం. యు అండర్స్టాండ్? ఇక్కడ నుండి ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ దీనికి ఒక mgh పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఈ mgh ఎనర్జీ మొత్తం M into L లాగా కన్వర్ట్ అవుతుంది. సార్ ఇందులో మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదా సార్ సరౌండింగ్స్ అంటే, అవన్నీ మినిమైజ్ చేసుకున్నాం, ఎక్కడా లేదు. అంటే కంప్లీట్లీ ఈ mgh మొత్తం అది మెల్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అని అనుకుంటేనే యూ కెన్ సే mgh ఈజ్ ఈక్వల్స్ టు M into L. ఎక్కడైనా లాస్ అవుతుందని అంటే హీ షుడ్ మెన్షన్ ఇంత లాస్ అయింది, 80% ఆర్ 20% లాస్ట్, 20% లాస్ట్ అన్నాడు. ఎనర్జీలో 20% లాస్ అంటే రిమైనింగ్ 80% తోనే మెల్ట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, mgh మొత్తం తీసుకోవద్దు, 80% ఆఫ్ mgh ఈస్ ఈక్వల్ టు ml అని తీసుకోవాలి. హీ విల్ మెన్షన్, నో నీడ్ టు వరీ. సో ఇది కంప్లీట్ గా మెల్ట్ అయింది. సో ఐ కెన్ సే gh is equals to L. What is L? L is nothing but latent heat of fusion. Latent heat of fusion అంటే L ice to water or water to ice, anything it can be. ఈ వాల్యూ ఎంత, 80 calorie per gram. Yes, so G value ఎంత తీసుకోవచ్చు, I can say 10 meter per second square. Okay, we want H, so I can say H is equals to L by G. Sir, L 80 calories తీసుకుందామా, తీసుకోవడానికి లేదు. ఎందుకు, ఇక్కడ G value 10 meter per second square తీసుకున్నాం. This is SI unit, this is not SI unit. దీన్ని ఫర్దర్ గా కన్వర్ట్ చేయండి. 80 into 1 calorie is 4.2 joules per kg ఉండాలి, 10 power minus 3 kgs. సో దీన్ని ఫర్దర్ గా మీరు పైకి పంపిస్తే 80 into 4.2 into 10 power 3 joule per kg. You have to substitute this value. So 80 into 4.2 into 10 power 3 by G value is 10. 0 gets cancelled. 4.2 into 8. Okay. So ఎంత అవుతుంది, నియర్లీ some 33.6 into 10 power 3 meters or else 33.6 kilometers. అంటే ఇంత హైట్ నుంచి ఒక స్టోన్, ఒక ఐస్ పీస్ పడితే దెన్ ఇట్ విల్ కంప్లీట్లీ మెల్ట్. లేదు ఇంతకంటే తక్కువ హైట్ నుంచి పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఐస్ గడ్డలే పడతాయి మన మీద. ఓకే, హైట్ ఎంత తక్కువ ఉంటే అంత లా ఉంటుంది ఐస్ పీస్. ఎంత ఎక్కువ హైట్ నుంచి పడితే అది వాటర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో విల్ సీ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ దిస్. రైట్, లుక్ ఎట్ దిస్. A lead bullet of mass 21 grams traveling at a speed of 100 meter per second. Okay, దాని స్పీడ్ 100 meter per second and mass వచ్చేసి how much it is,
21 grams, 21 into 10 power minus 3 kilograms comes to rest in a wooden block if no heat is taken. చూసేలా ఇట్లా క్లియర్గా ఇస్తాడు అనమాట. అంటే కంప్లీట్లీ ఇప్పుడు ఈ బుల్లెట్ అనేది ఇట్లా పియర్స్ అవ్వకుంటూ పోతుంది ఏది వుడెన్ బ్లాక్ లో. ఈ పియర్సింగ్ ప్రాసెస్ లో డెఫినెట్ గా ఈ కొంచెం ఎనర్జీ అనేది ఫ్రిక్షన్ లాగా లూజ్ అయిపోతుంది. బట్ అట్లా ఏం అవ్వట్లేదట. ఈ పియర్సింగ్ ప్రాసెస్ లో ఈ లెడ్ బుల్లెట్ అనేది కంప్లీట్లీ మెల్ట్ అయిందా లేకపోతే టెంపరేచర్ రైజ్ అయిందా? ద రైజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఈ ప్రాసెస్ లో ఈ బుల్లెట్ యొక్క టెంపరేచర్ రైజ్ అయింది. బుల్లెట్ ఒక టెంపరేచర్ రైజ్ అవుతుందా? సరౌండింగ్ టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది ఇన్ రియాలిటీలో. బట్ ఇక్కడ అదంతా మనం కన్సిడర్ చేసుకోవట్లేదు బికాస్ హీ ఓన్లీ సెట్ నో హీట్ ఈస్ టేకెన్ అవే అంటే ఇక్కడ వెన్ ఎవర్ అ బుల్లెట్ ఈస్ ట్రావెలింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ దానికి ఏ ఎనర్జీ ఉంటుంది? హాఫ్ mv². నౌ దిస్ కంప్లీట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బుల్లెట్. అంటే ms డెల్టా టీ అనే కదా అర్థం. ఇన్ కేస్ టెంపరేచర్ రైజ్ అయ్యి మెల్ట్ కూడా అయింది అని అన్నాడు అనుకోండి, ms delta t plus ml తీసుకుంటూ వచ్చేస్తారు. నౌ హియర్ ఇట్ ఈస్ జస్ట్ టెంపరేచర్ రైజ్ అయింది కాబట్టి ఐ కెన్ సే m and m క్యాన్సిల్ చేయొచ్చు. v square is 100 under 10 power 4 by 2. Specific heat capacity of lead bullet 80 calorie per kg is given. So దీన్ని 80 calories లో కాకుండా 4.2 joule per kg degree Celsius. Okay, temperature delta t. Okay, so if you solve this we will get the answer. ఇక్కడ మనకి delta t అడుగుతున్నాడు. సో delta t ఎంత అవుతుంది? సో 80 10 power 4 divided by 2 into 8 into 42. సో this is degree Celsius. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 10,000 divided by 42 into 8 ఓకే ఇంటూ 2 చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. కంప్లీట్లీ మెల్ట్ అయిపోయింది అని అన్నాడు అనుకోండి, మెల్ట్ అయిందంటే దాని అర్థం ఏంటిది? మెల్ట్ అయింది అని అంటే అక్కడ m ఇంటూ ఎల్ కూడా యూజ్ చేయాలి. ఇంకా అడిషనల్ ఎనర్జీ కదా m ఇంటూ ఎల్, రైట్? సో నౌ కమింగ్ టు ఇంటర్నల్ ఎనర్జీ, విల్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వచ్చింది. సార్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్పుకున్నాం? డెల్టా క్యూ ఇస్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ వర్క్ డన్ అన్నాం. అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయాల్సిందే కదా, రైట్? సో ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా వినండి. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఆఫ్ గ్యాస్, అంటే మీ ఎనర్జీ. ఓకే, మీరే కదా గ్యాస్. సో ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఇస్ నథింగ్ బట్ మనకి ఫార్ములా ఉంటుంది కదా, దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు కైనెటిక్ ఎనర్జీ. ఇంకా ఏ ఎనర్జీ లేదు ఐడియల్ కండిషన్స్ లో. ఎందుకనంటే రియల్ గ్యాస్ అనుకోండి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి, ఐడియల్ గ్యాస్ కి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండవు, నో పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడైతే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి అప్పుడే పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది, రైట్? సో ఐడియల్ గ్యాస్ కి ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ విచ్ ఇస్ ఈక్వల్స్ టు మ్యూ ఎఫ్ ఆర్ బై 2 ఇంటూ టీ. టర్మ్స్ ఏంది సార్? మ్యూ అంటే ఏంటి? మ్యూ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సార్ ఎన్ తీసుకోవచ్చు కదా, నేను తీసుకోను. ఎందుకనంటే ఎన్ అంటే మనము కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో నెంబర్ డెన్సిటీగా రిప్రజెంట్ చేసుకున్నాం స్మాల్ ఎన్ అని. క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ గా రిప్రజెంట్ చేసుకున్నాం, అందుకే లెట్స్ టేక్ ఇట్ as మ్యూ. ఓకే, ఎఫ్ అంటే ఏంటిది? ఎఫ్ ఈజ్ వాట్? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దీని గురించి కూడా క్లియర్ గా చెప్పిన, ఒకసారి వెళ్ళి చూడండి, నష్టమే ఉంది, చూస్తే ప్రాబ్లం లేదు. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో వాట్ ఈస్ ఆర్? ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, మీకు తెలుసు వాల్యూ ఎంత? 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్, ఆర్ డిగ్రీ సెల్సియస్ అంటే ఆ కెల్విన్ తీసుకొని బెటర్. ఆర్ నియర్లీ వీ కెన్ సే ఇది క్యాలరీస్ లో తీసుకుంటే 2 calorie అని తీసుకోవచ్చు, మిగతా అంతా సేమ్. ఓకేనా? ఓకే, మోస్ట్లీ మనం ఇదే యూజ్ చేస్తాం. టీ స్టాండ్స్ ఫర్ వాట్? టీ స్టాండ్స్ ఫర్ టెంపరేచర్. టెంపరేచర్. ఓకే, ఫైన్. సో నౌ అబ్జర్వ్ దిస్. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఫిక్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, మోనో ఆటమ్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? విచ్ ఇస్ 3. ఓకే, డై ఆటమ్ కి ఎంత? డై విచ్ ఇస్ 5. ఫర్ పాలీ ఆటమ్, సార్ పాలీ ఆటమ్ ఏంటిది? లీనియర్ నాన్ లీనియర్? లెట్స్ సే లీనియర్ అని అనుకుందాం. లీనియర్, దట్ ఈస్ ఆల్సో 5. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ పాలీ ఆటమ్ నాన్ లీనియర్ విచ్ ఇస్ 6. సో ఇట్లా మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి.
ఇవన్నీ వైబ్రేషనల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కన్సిడర్ చేసుకోకపోతే, చేసుకుంటే మళ్ళీ +2 యాడ్ చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఇట్ కెన్ పొసెస్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో నౌ వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ ఎనర్జీ? హౌ ఇంటర్నల్ ఎనర్జీ కెన్, ఏం లేదు, మాలిక్యూల్స్ అనేది ఎంత ఫాస్ట్ గా కొలిజన్స్ జరుగుతున్నాయి, ఎంత ఫాస్ట్ గా జరుగుతా అంత ఇంటర్నల్ ఎనర్జీ ఉన్నట్టు. సింపుల్. ఓకే, రైట్. సో ఇఫ్ ఐ హ్యావ్ దేర్ ఇస్ అ చేంజ్ అని అనుకుందాం. చేంజ్ అనేటప్పుడు ఏమవుతుంది? చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉండాల్సిందే కదా. ప్యూర్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఏది డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ సార్? ఇంటర్నల్ ఎనర్జీ ప్యూర్లీ. ఇంకొక ఛాన్స్ లేదు వేరే వాటి మీద డిపెండ్ కావడం. ఓకే, సో దెర్ ఇస్ అ టెంపరేచర్ రైస్, internal energy will rise. Temperature falls, internal energy will fall. Temperature is constant, internal energy is constant. Sir, internal energy constant ఉంటే డెల్టా యూ ఎంత అవుతుంది? డెల్టా యూ 0. ఎందుకంటే ఇంతకుముందు ఎంత ఇంటర్నల్ ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అంతే ఇంటర్నల్ ఎనర్జీ ఉంది. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, కాబట్టి డెల్టా యూ వాల్యూ 0 when temperature is constant. Okay, so now let's rewrite this formula ఇంకొన్ని వేస్ గా రాసుకుందాం. Delta mu is nothing but, delta u is nothing but mu f r delta t by 2. Okay na? Right. So ఈ టర్మ్ ని చూడండి ప్రాపర్ గా. mu ఈ ఒక్క టర్మ్ కి కొంచెం స్పెషల్ స్టేటస్ ఇస్తున్నా, fr/2 delta t అని. ఎందుకు ఇస్తానో నేను చెప్తాను. ఓకే, look at this, fr/2 delta t. We will again discuss about this. So now look at this question. In thermodynamic process, pressure of a fixed mass. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సార్ ఇంకొకటి, ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్, అన్నిటికీ పాజిటివ్ నెగిటివ్ ఐడెంటిఫై చేయాల్సిందే, అక్కడ నో ఎగ్జంప్షన్. ఓకే, సి టెంపరేచర్ రైజ్ అయింది, టెంపరేచర్ రైజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అయింది, అంటే ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ గ్రేటర్ దాన్ ఇనిషియల్. అప్పుడు డెల్టా యూ ఏమవుతుంది? పాజిటివ్. అండర్స్టూడ్? So similarly, if internal energy falls, appudu final internal energy will be less than initial. Appudu delta U emaitadi? Negative aitadi. Okay, so manaki work done ki eppudu positive or negative telusindi, internal energy eppudu positive or negative telusindi. And we should understand also about heat energy kada vachinda. Heat energy edi right. So here also you see this heat energy is there. ఇప్పుడు మీరే సిస్టమ్ కదా. ఓకే, రైట్. సో వెన్ హీట్ ఎనర్జీ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్, వెన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ నెగిటివ్. సి హీట్ అనేది మనం సప్లై చేసినాం. హీట్ సప్లైడ్ టు వాట్? సప్లైడ్ టు సిస్టమ్. ఓకే, సో వెన్ ఎవర్ యూ సప్లై హీట్ ఎనర్జీ టు సిస్టమ్, దెన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. అంటే మీకు ఎనర్జీ వచ్చింది, రైట్? మీ దగ్గర ఇప్పుడు మంచి ఎనర్జీ ఉంది. మీరంటే గ్యాస్ కి హీట్ ఎనర్జీ ఇచ్చిన బయట నుంచి ఒక స్టవ్ మీద పెడితే అల్టిమేట్లీ ఈ గ్యాస్ విల్ హ్యావ్ సమ్ హీట్ ఎనర్జీ, అంటే హీట్ ఎనర్జీ ఇచ్చినట్టే కదా. అప్పుడు హీట్ ఎనర్జీ ఏమైంది? పాజిటివ్ అయింది. సో ఇఫ్ హీట్ ఈస్ రిలీజ్డ్ అంటే ఏంటిది? రిలీజ్డ్ అంటే ఫ్రమ్ హియర్ టు హియర్. అండర్స్టాండ్? అంటే గ్యాసే హీట్ ఎనర్జీ ఇవ్వాలి, హీట్ ని రిలీజ్ చేయాలి. దట్ టైమ్ Q is taken as negative. Understood? So in this case Q is taken as negative. When heat is supplied to the system, Q should be taken as positive. Now look at this small question. మీరు ఇక్కడ సైన్ కన్వెన్షన్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మీరు ప్రాపర్ గా టర్మినాలజీని యూజ్ చేసేయాలనుకోండి, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది సొల్యూషన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్. See, in thermodynamic process, pressure of a fixed mass of gas changes such a manner that the gas molecules gives out 20 joules of heat. అంటే ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది రిలీజ్డ్, హీట్ ఎనర్జీ అనేది అబ్జర్వ్డ్. హీట్ ఎనర్జీ is released, right? So I should take delta Q as what? Negative. So negative ఎంత? 20 joules, minus 20 joules. Okay, keep it aside. Next, and 10 joules of work is done in the gas. In the gas, ఇది ఆన్ ఉండాలి. On the gas, చూసారా? On the gas. Work is done on the gas. మీరు చేయట్లే పని, మీ మీదనే పని అవుతుంది. So work is done on the gas. So work done is positive or negative? Negative. ఎంత? Minus 10 joules. If the initial kinetic energy was Ui is given as 40 joules, what is Uf? Okay. So simply use first law of thermodynamics. ఏం తెలుసు మనకి? Delta Q is equals to delta U
plus work done. Delta Q value ఎంత minus 20 joules. Delta U value, let it be delta U, plus work done. Work done, how much is that? Minus 10 joules. So ఇది పంపించేస్తే మనకి delta U value అనేది minus 20 plus 10, which is minus 10 joules. So what is delta U? U final minus U initial, which is minus 10 joules. U initial already మనకు తెలుసు ఎంత 40. So minus 40 అటు వెళ్తే plus 40. So final energy is 30 joules. ఎందుకంటే minus 40 అడిగిపోతే plus 40 minus 10 will be getting 30 joules. Understood? అంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ U ఇనిషియల్ నుంచి U ఫైనల్ డ్రాప్ అయింది. దీన్ని కొంచెం అనలైజ్ చేయండి, కొంచెం ఫీల్ తెచ్చుకోండి. ఏం లేదు, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ అనేది 40 నుంచి 30కి డ్రాప్ అయింది. ఈ 40 నుంచి 30కి డ్రాప్ అయ్యే ప్రాసెస్ లో కొంచెం హీట్ ఎనర్జీని రిలీజ్ చేసింది అనమాట. ఎంత రిలీజ్ చేసింది? లైక్ minus 20 joules. ఇది ఒకటే కాదు, వర్క్ కూడా జరుగుతుంది కదా సిస్టమ్ మీద, రైట్? సో ఓవరాల్ గా మీకు వాల్యూ అనేది సేమ్ రావాలి. ఈ డెల్టా క్యూ ఉంది విషయంలో మళ్ళీ మీరు డెల్టా యూ ప్లస్ వర్క్ డన్ చేస్తే మళ్ళీ సేమే వస్తుంది. అండర్స్టూడ్? సో లైక్ దట్ సైన్ కన్వెన్షన్ ప్రాపర్ గా యూజ్ చేస్తే ఈజీలీ యూ విల్ గెట్ రైట్. నౌ కమింగ్ టు స్టేట్ ఫంక్షన్ అండ్ పాత్ ఫంక్షన్. State depends on initial and final state. Initial and final state. అంతే. అది ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఏ ప్రాసెస్ లో వెళ్తుంది అదంతా సంబంధం లేదు. స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడికి మార్క్స్ ఎట్లా వచ్చినాయనే లేదు. బై హార్ట్ చేస్తున్నాడా క్వశ్చన్ ఆన్సర్స్, లేకపోతే కాన్సెప్చువల్ గా చేస్తున్నాడా? నో, వాడికి మార్క్స్ కావాలి. విచ్ మీన్స్ హీ ఈజ్ అ స్టేట్ ఫంక్షన్. Now coming to path function, so it depends on the path followed. Depends on path. Okay, so which path it is following? Concept నేర్చుకొని, videos చూసి, class works చూసి, materials so practice చేసి, right? This is his path. అప్పుడు మార్క్స్ వచ్చినాయి, రైట్? సో వీడు ఏం చేయకుండా డైరెక్ట్ బై హార్ట్ చేస్తే వీడికి మార్క్స్ వచ్చినాయి. సో ఇద్దరికి మార్క్స్ ఏమొచ్చినా కూడా here you understand this, it only depends on initial and final path. ఇది పాత్ మీద డిపెండ్ అవుతుంది, విచ్ ఈస్ ఎగ్జాంపుల్ డెల్టా యు. డెల్టా యు ఫార్ములా ఏంటిది? మ్యూ ఎఫ్ ఆర్ బై 2 డెల్టా టి, రైట్? సో ది టెంపరేచర్ చేంజ్ అనేది ఇనిషియల్ టెంపరేచర్ ఆర్ ఎల్స్ ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్, రైట్? ఈ టెంపరేచర్ ఎట్లయినా చేంజ్ అవ్వనివ్వండి, అది అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ చేంజ్ కాదు, అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోకోరిక్, ఐసోబారిక్, ఎనీథింగ్. ఓకే, సో టెంపరేచర్ చేంజ్ అవ్వాలి. ఎక్కడి నుండి ఎక్కడికి? లెట్స్ సే 20 నుంచి 50. ఎట్లా చేంజ్ అయింది? అవసరం లేదు. చేంజ్ అయిందా? ఓకే, చేంజ్ అయింది, ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సింపుల్. సో వెన్ ఎవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫంక్షన్. ఇది అట్లా కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ పాత్. సార్ ఇది చేంజ్ అయింది, ఏ ప్రాసెస్ లో చేంజ్ అయింది? సో అండ్ సో ప్రాసెస్ లో చేంజ్ అయింది. ఓకే, ఈ ప్రాసెస్ లో చేంజ్ అయింది, ఇది వేరే అయిపోతుంది. సో ఇక్కడ ప్రాసెస్ డిపెండెంట్ అన్నమాట. Process dependent. Okay, so this is process independent. Simple గా చెప్పాలి అంటే ఇది ప్రాసెస్ ఏ ప్రాసెస్ అయినా కూడా ఒకటే, independent. This is process independent. Okay, so what is process dependent? ఏ functions depends on path అన్న ఏ పాత్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వర్క్ డన్ అనేది P డెల్టా VA కదా, ఆర్ ఎల్స్ ఇంటిగ్రల్ ఆఫ్ P dVA కదా. ఈ వర్క్ డన్ అనేది డిపెండ్స్ ఆన్ పాత్, రైట్? విచ్ మీన్స్ మీరు అడియాబాటిక్ లో చేసినప్పుడు ఒక వర్క్ డన్ వస్తుంది, ఐసోథర్మల్ లో చేసినప్పుడు ఇంకో వర్క్ డన్ వస్తుంది, రైట్? రెండు సేమ్ రావాలి కదా వర్క్ డన్. ఇఫ్ ఇట్ ఈస్ స్టేట్ ఫంక్షన్, నో, ఇట్ ఈస్ ఎ పాత్ ఫంక్షన్ కాబట్టి రెండు డిఫరెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి. అండర్స్టాండ్? రైట్. సో హియర్ ఓకే, వర్క్ డన్ అనేది పాత్ డిపెండెంట్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ క్యూ. ఇప్పుడు క్యూ అనేది పాత్ డిపెండెంటా, పాత్ ఇండిపెండెంటా అంటే వాట్ ఈస్ క్యూ ఆర్ వాట్ ఈస్ డెల్టా క్యూ? వర్క్ డన్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ అన్నట్టే కదా. సరే ఇది తీసేయండి, ఇది ఎట్లాగో ప్రాసెస్ ఇండిపెండెంట్ కాబట్టి. బట్ వర్క్ డన్ అనేది ప్రాసెస్ డిపెండెంటే కదా, అంటే హీట్ ఎనర్జీ కూడా ప్రాసెస్ డిపెండెంటే. అది ఏ ప్రాసెస్ లో మనం హీట్ ని యాడ్ చేస్తున్నాం, ఏ ప్రాసెస్ లో అది హీట్ ని రిలీజ్ చేస్తుంది, దట్ ఈస్ ప్రాసెస్ డిపెండెంట్. సో విచ్ ఆర్ స్టేట్ ఫంక్షన్స్? State function is only internal energy. Okay, what about path functions? It is nothing but Q as well as work done. ఈ రెండు path function, ఇది ఒకటి స్టేట్ ఫంక్షన్. ఓకే, సో ఏం లేదు,
మార్క్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయో లేదు, ఇప్పుడు వస్తాయి మార్క్స్, ఊకొస్తాయా బై హార్ట్ చేస్తే రావు. సో ఆల్ ద టైమ్ యూ షుడ్ రిమెంబర్ ద కాన్సెప్ట్, అప్లికేషన్ పార్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా బై హార్ట్ చేసి దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతిసారి అదే ఫార్ములాకి రాదు కదా ఆన్సర్, రైట్? సో యూ మస్ట్ బి కేర్ఫుల్. Now let's understand this molar heat capacity. మనకి క్యాలరీమెట్రీలో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి డిస్కస్ చేసినాం. సరే ఏంటి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? యూజువల్ గా మనం Q is equals to అక్కడ ms delta T అని రాస్తాం. S is nothing but specific heat capacity, Q by m delta T. Q by m delta T. Q అంటే ఏంటిది? హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ. What is m? Amount of substance. What is delta T? Rise in temperature. Rise in temperature. Okay. So how you can define specific heat capacity? For 1 gram of substance to rise the temperature by 1 degree Celsius, ఎంత ఎనర్జీ అయితే ఇయ్యాలో అదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. సింపుల్ గా. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకోండి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 1 calorie per gram degree Celsius. దాని అర్థం ఏంటిది? ఒక 1 గ్రామ్ ఆఫ్ వాటర్ కి 1 క్యాలరీ ఎనర్జీ మీరు ఇస్తే అప్పుడు ఇది 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ అవుతుంది. అంటే ఇది ఒక 10 డిగ్రీ సెల్సియస్ అనుకోండి. ఇప్పుడు 1 క్యాలరీ దీనికి ఎనర్జీ ఇచ్చింది కదా, టెంపరేచర్ రైజ్ అవ్వాలి, 11 డిగ్రీ సెల్సియస్ అవుతుంది. ఇట్లా ఒక గ్రామ్ కి ఒక 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీ ఇస్తామో దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఫైన్ సార్, వాట్ ఈస్ మోలార్ హీట్ కెపాసిటీ? ఇప్పుడు మీరు అదే మోల్స్ లో డిఫైన్ చేసుకుందాం. ఇక్కడ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది అది 5 grams, 2 grams, 3 grams, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ amount of substance in terms of grams. Okay, here everything we should take in terms of moles. See, I will write the same thing. Ikkada C and represent chedam, which is capital C, capital C. Okay, this C is nothing but Q by mu delta T. Now let's understand this. Okay, so here for mu moles of gas, to rise the temperature by 1 degree Celsius, how much is energy required? That is nothing but specific heat, molar heat capacity. అర్థమైనా? ఇక్కడ 1 gram of substance తీసుకుంటామా, ఇక్కడ for mu moles, లేకపోతే for 1 mole of gas to rise the temperature by 1 degree Celsius, whatever C is there that is equals to Q అనే కదా అర్థం, రైట్? ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటిదనంటే సార్ ఇది సి అనేది మన బుక్స్ లో నేను చదివేటప్పుడు కొన్నిసార్లు సిపి ఉంది సార్, కొన్నిసార్లు సివి కూడా ఉంది సార్. సో హియర్ ఇట్ డిపెండ్స్, మీరు దేన్ని కాన్స్టెంట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రెషర్ ని కాన్స్టెంట్ చేసి ఇప్పుడు నేను హీట్ ఎనర్జీ యాడ్ చేస్తున్నా, ఇప్పుడు ఏం చేంజెస్ నాకు అబ్జర్వ్ అవుతుంది, రైట్? ఇప్పుడు నేను వాల్యూమ్ ని కాన్స్టెంట్ చేసి అగైన్ ఐమ్ యాడింగ్ హీట్ ఎనర్జీ. ఇప్పుడు ఎంత కావాలి గ్యాస్ కి టెంపరేచర్ రైజ్ అవ్వాలంటే? ఇంతకుముందు అండ్ ఇప్పుడు ఒకటేలాగా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద చేంజ్ ఫ్యాక్టర్. అది ప్రెషర్ అయినా కావచ్చు, వాల్యూమ్ అయినా కావచ్చు. హియర్ దట్ ఈస్ ద రీజన్ మనకి ఏముంటది అంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ విచ్ ఈస్ Q by mu delta T. Okay, if you take constant volume that is also Q by mu delta T. Sir, constant pressure ఉంటే Q value ఎంత? ఇక్కడ Q value, ఇక్కడ Q value different. Sir, why it is different? See, let's say this is Isocoric process, right? Isocoric process లో volume అనేది కాన్స్టెంట్, అంతేనా? ఓకే, వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ప్రెషర్ వేరీ అవుతున్నట్టే కదా. ఎట్లా వేరీ అవుతుంది? చార్ల్స్ లా, ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అండర్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా పెట్టడమే. ఓకే, ఫైన్. సో వెన్ ఐ పుట్ వాల్యూమ్ కాన్స్టెంట్, దిస్ P ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ or if I want to write the first law, ఈ రకంగా రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు సార్? I know Q is equals to, or delta Q is equals to ఏంటిది? డెల్టా U plus P delta V. వర్క్ డన్ అంటే P delta V. సో సార్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏమవుతుంది? 0. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్, నో వర్క్ డన్. అంటే ఇక్కడ ఏదైతే పిస్టన్ ఉందో ఈ పిస్టన్ అనేది
పైకి కిందికి మూవ్ అవ్వట్లేదు, వాల్యూమ్ కెప్ట్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్. అంటే సార్ మరి నేను సప్లై చేసిన హీట్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు సప్లై చేసిన హీట్ ఎనర్జీ మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ లాగా వెళ్ళిపోతుంది. యూ సప్లై 10 joules ఆఫ్ హీట్ ఎనర్జీ, 10 joules ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అవుతుంది అంతే, బికాస్ దెర్ ఇస్ నో వర్క్ డన్ కదా. ఎందుకు? డెల్టా వి జీరో. సో నౌ దిస్ డెల్టా క్యూ ఇస్ నథింగ్ బట్ డెల్టా యూ. ఓకే, వాట్ ఈస్ డెల్టా క్యూ? వాట్ ఈస్ డెల్టా యూ? డెల్టా యూ ఆల్రెడీ మనకు ఫార్ములా వచ్చింది. ఏంటిది? మ్యూ ఆర్ ఆర్ ఎల్స్ మ్యూ ఎఫ్ ఆర్ delta t by 2. Understood? Now take this delta q. ఇక్కడ constant volume చూడండి. If I say constant at constant volume q by mu delta t, ఇదే కదా ఫార్ములా. at constant volume దగ్గర q ఎంత అవుతుంది? at constant volume what is q or what is delta q? Which is nothing but delta u. So constant volume I can say delta u by, okay, delta u by ante kada. చూడండి ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర q అనేది ఏమవుతుంది? ఇక్కడ డెల్టా u అవుతుంది, బికాస్ దెర్ ఇస్ నో వర్క్ డన్. పిస్టన్ పైకి కిందకి మూవ్ అవ్వట్లేదు. సో q ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా? ఇంటర్నల్ ఎనర్జీ రాస్తున్నా. ఆర్ఎల్స్ డెల్టా q ప్లేస్ లో డెల్టా u రాస్తున్నా. ఓకే, సో మ్యూ డెల్టా t. ఈ డెల్టా u ఫార్ములా అనేది ఆల్వేస్ ఫిక్స్డ్. ఏంటిది అది ఫార్ములా? which is mu f r by 2 delta t by mu delta t, right? So here mu delta t, mu delta t, mu delta t, mu delta t cancel. So దీన్ని cv అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ? cv అంటే f r by 2 అని రాయొచ్చు, right? So now let's get back to this. మీకు ఇంతకు ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. ఏంటిది అది? this term, right? Look at this. See, mu fr by 2. fr by 2 ki special status ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం అంటే fr by 2 ని I can rewrite this as mu cv delta t, which is nothing but change in internal energy. ఈ formula is very important. గుర్తుపెట్టుకోండి, right? ఏ ప్రాసెస్ తోని సంబంధం లేదు. See, delta u is independent on the process. ఇండిపెండెంట్ ఆన్ ప్రాసెస్. మీరు ఏ ప్రాసెస్ ఫాలో అయినా కూడా ఇదే ఫార్ములా. సార్ మీరు కాన్స్టెంట్ వాల్యూమ్ అయితే సివి పెట్టుకున్నారు, ఇన్ కేస్ కాన్స్టెంట్ ప్రెషర్ అయితే సిపి పెట్టుకోవచ్చు. నో, ఎనీ ప్రాసెస్ దిస్ ఈస్ ద ఫార్ములా. ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ స్ట్రిక్ట్లీ డిపెండ్స్ ఆన్ చేంజ్ ఇన్ టెంపరేచర్. మనం ఈ ఎఫ్ఆర్ బై 2 అనే టర్మ్ ని సివి అని రాసేసుకున్నాం. సో దిస్ ప్రాసెస్ ఇండిపెండెంట్ కాబట్టి డెల్టా యూ వాల్యూ అనేది న్యూ సివి డెల్టా టీ ఆల్ ద టైమ్ రాసుకోవచ్చు. సార్ ఐసోబారిక్ క్వశ్చన్ ఉంది సార్. ఐసోబారిక్ లో సిపి యూజ్ చేయాలి. సిపి దేనికి యూజ్ చేయాలి? రైట్, యూ యూజ్ సిపి ఫర్ డెల్టా క్యూ, బట్ డెల్టా యూ వాల్యూ మాత్రం సివిఏ, మ్యూ సివి డెల్టా టీఏ ఉంటుంది. అది మైండ్ లో పెట్టుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ యూజ్ దిస్ ఫార్ములా ఓన్లీ ఫర్ డెల్టా యూ. దెర్ ఈస్ నథింగ్ లైక్ మ్యూ సిపి డెల్టా టీ. ఓకే, ఇది డెల్టా యూ ఫార్ములా. అండర్స్టూడ్? రైట్, నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ ఐసోకోరిక్ ప్రాసెస్. సో ఐసోకోరిక్ ప్రాసెస్ లో మనకి సివి అంటే ఎంత వచ్చింది? ఎఫ్ఆర్ బై 2 వచ్చింది. ఇఫ్ యూ గెట్ సివి యాజ్ ఎఫ్ఆర్ బై 2, అప్పుడు మోనో అటామిక్ గ్యాస్ కి ఎఫ్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3. అప్పుడు సి వాల్యూ ఏమవుతుంది? 3r by 2. డై అటామిక్ కి డై, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 5, సివి ఇస్ ఈక్వల్స్ టు 5r by 2. సో పాలీ లీనియర్ అయితే ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 5a. సో అప్పుడు సివి ఇస్ ఈక్వల్స్ టు 5r by 2. So if poly non-linear అయితే అప్పుడు f is equal to 6. That time CV is equal to 6r by 2 or 3r. Anything you can write. So my suggestion, better to remember CV as fr by 2 only. ఎందుకు సార్? సార్ I can know మనకి ఫార్ములాస్ లో గామా is equals to 1 plus 2 by f అని తెలుసు. మనకి మేయర్స్ రిలేషన్ తెలుసు, సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్స్ టు ఆర్ అని, రైట్? ఎఫ్ వాల్యూ ఇక్కడ తెలిస్తే నాకు సిపి వాల్యూస్ వచ్చేస్తాయి కదా సార్. సి ఇఫ్ యూ రిమెంబర్ దిస్ సివి వాల్యూ ఇక్కడ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా సిపి వచ్చేస్తుంది. సివి వాల్యూ ఎప్పుడు ఎఫ్ఆర్ బై 2, అందులో ఏం చేంజెస్ లేవు. సో సివి వాల్యూ గుర్తుంటే ఇది యూజ్ చేయకుండానే డైరెక్ట్లీ సిపి వాల్యూ వచ్చేస్తుంది. కొంచెం ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? Right. So now we are dealing about isocoric process. So isocoric process లో work done అనేది 0.
అంటే piston is not going up, not going down. Work is neither done on the gas nor done by the gas. రెండు లేవు. అంటే మీరు ఇచ్చిన హీట్ ఎనర్జీ అంటే ఎందులో పోతుంది, ఇంటర్నల్ ఎనర్జీ లాగా పోతుంది, రైట్. సో ఇఫ్ ఐ వాంట్ టు డ్రా అ గ్రాఫ్, ఒక ఇండికేటర్ గ్రాఫ్ డ్రా చేయాలి. ఇక్కడ వర్క్ డన్ అంటే ఏం లేదు, ఇంకా వర్క్ డన్ అంటే జీరో. వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్ ఏదైనా ఫార్ములా ఉంటుంది, ఏముండదు. పి డెల్టా వి జీరో, దెర్ ఇస్ నో వర్క్ డన్. అంటే మనకి మెకానికల్ వర్క్ అనేది ఆప్టెన్ కాదు, ఓకేనా. ఇంటర్నల్ ఎనర్జీ ఎంత అని అంటే చెప్పొచ్చు. ఎంత ఇంటర్నల్ ఎనర్జీ, మ్యూ సివి డెల్టా టి. సార్ హీట్ ఎనర్జీ ఎంత అని అడిగి, హీట్ ఎనర్జీ కూడా అదే. హీట్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్, రైట్. ఇఫ్ ఐ సే దిస్ ఇస్ ప్రెషర్, దిస్ ఇస్ వాల్యూమ్. ఇప్పుడు గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలి. ఎట్లా, మీరు వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే దాని అర్థం ఏంటిది, ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండాలి. వాల్యూమ్ షుడ్ నైదర్ ఇంక్రీజ్ నాట్ డిక్రీజ్. సో సింపుల్, ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఉందో అంతే వాల్యూమ్ ఉంటుంది, అవునా. సో ప్రెషర్ కెన్ వేరీ, లైక్ పి ఇనిషియల్ టు పి ఫైనల్, ప్రెషర్ కెన్ వేరీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీని కింద ఏదైతే ఏరియా ఉందో, దీని కింద ఏరియా, ఆ ఏరియా లేదు, అర్థమైందా. ఈ లైన్ ఇట్లా ఉంటే దాని కింద ఏరియా ఉంటుంది, దిస్ టోటల్ ఏరియా. వాట్ అబౌట్ ఏరియా అండర్ దిస్ కర్వ్, నో ఏరియా, నథింగ్. సో అందుకే ఇట్లా కూడా చెప్పవచ్చు, మనకేం తెలుసు, ఏరియా అండర్ PV graph gives work done. Is there any area under this curve? No area. So work done 0 అని కూడా అనొచ్చు. Sir slope ఎంత, slope is nothing but y axis by x axis ఏ కదా, or else ఇది parallel to y axis ఉంది, అప్పుడు slope ఏమవుతుంది, slope is undefined. Okay, what is slope, మొత్తమైన సో స్లోప్ y యాక్సిస్ కి స్లోప్ ఎంత, అన్డిఫైన్డ్ కదా. tan theta or tan alpha, tan 90 కదా, tan 90 ఏంటిది, అన్డిఫైన్డ్. సో హియర్ స్లోప్ ఇస్ వాట్, అన్డిఫైన్డ్. అంటే బల్క్ మాడ్యులస్ కూడా అన్డిఫైన్డ్. ఏంటిది బల్క్ మాడ్యులస్ చూద్దాం, ఆర్ ఎల్స్ విల్ సీ ఇట్ లేటర్. నౌ సీ హియర్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్ గా పెట్టాలి, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ప్రెషర్ షుడ్ బి కాన్స్టెంట్, ఓకే, రైట్. సో నౌ అగైన్ గెట్ బ్యాక్ టు ద ఫస్ట్ లా. అంతే, ప్రతిసారి అంతే, ప్రెషర్ కాన్స్టెంట్. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ అనగానే మళ్ళీ ఫస్ట్ లాలో ఇప్పుడు సప్లై చేసిన హీట్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, వర్క్ లో పోతుందా, లేదా మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ పోతుందా, లేదా అది కొంచెం ఇది కొంచెం పోతుందా, ఇవి అనలైజ్ చేసుకోవాలి. గ్రాఫ్ ఎట్లా ఉండొచ్చు, ఇప్పుడు ఏరియా అండర్ ద కర్వ్ ఏమవుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటే అయిపోతుంది ఐసోబారిక్ ప్రాసెస్. సో ప్రెషర్ కాన్స్టెంట్ గురిస్తే, ఓకే, ఇఫ్ యూ పుట్ ప్రెషర్ కాన్స్టెంట్, delta Q is nothing but delta U plus work done. So pressure ni constant గా పెట్టినప్పుడు గ్రాఫ్ అనేది ఎట్లా పాసిబుల్ అవుతుంది, you'll get graph like this, pressure constant. Okay, so this is pressure constant, ఇది pressure, ఇది volume. So there is a change in volume. ఇక్కడ V final, ఇక్కడ V initial ఉంది, okay, right. సో అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిదని అంటే, ఈ డెల్టా క్యూ వెన్ ఎవర్ ఐ సప్లై హీట్ ఎనర్జీ, వాట్ ఈస్ డెల్టా యూ వాల్యూ, ఇంత ముందే చెప్పిన ఎంత, మ్యూ సివి డెల్టా టి ఫిక్స్, రైట్. సో డెల్టా క్యూ, సార్ డెల్టా క్యూ ఏమని రాయొచ్చు, వీ నో వన్ థింగ్, సి ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా క్యూ బై మ్యూ డెల్టా టి. నేను ఇక్కడ ఏం ప్రాసెస్ తీసుకున్నా, ఐసోబారిక్. ఐసోబారిక్ అంటే సిపిఏ కదా, ఇప్పుడు డెల్టా క్యూ ఏమని రాయొచ్చు, ఐ కెన్ రైట్ మ్యూ సిపి విచ్ ఇస్ క్యాపిటల్ సిపి, చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ఇట్ ఈస్ క్యాపిటల్, డెల్టా టి, రైట్. వాట్ ఈస్ వర్క్ డన్, వర్క్ డన్ ఇస్ నథింగ్ బట్ పి డెల్టా వి, రైట్. వాట్ వీ నో పివి ఇస్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్ టి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, అంతే కదా. ఇక్కడ చేంజ్ ఇన్ ప్రెషర్ రాస్తే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంటది కదా, మ్యూ ఆర్ డెల్టా టి రాయొచ్చు. So I can write P delta T as what? Mu CV delta T plus mu R delta T, which is mu CP delta T. Here you observe, అన్నిటికీ values exist అవుతున్నాయి. Internal energy ఉంది, work done ఉంది, heat energy supplied ఉంది, which means this supplied heat energy, some part it will go to rise the temperature, some part piston అనేది పైకి పోవచ్చు, ఓకే. సో వైస్ వర్సా ఎట్లయినా. సో ఇక్కడ
ఏది జీరో తీసుకోవడానికి లేదు. ఐసోకోరిక్ ప్రాసెస్ అయితే వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి వి టుక్ వర్క్ డన్ యాజ్ జీరో. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ దిస్ ఏరియా ఇస్ దేర్, దిస్ కంప్లీట్ ఏరియా విచ్ ఇస్ P delta V is work done. Understood? If the graph is represented like this, right? ఈ వర్క్ డన్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఎందుకు సార్ పాజిటివ్? ఇనీషియల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ ఇస్ గ్రేటర్ దాన్ ఇనీషియల్ వాల్యూమ్. ఇండికేట్ చేస్తే ఇది పాజిటివ్. అండర్స్టూడ్? రైట్. సో సార్ ఇక్కడ స్లోప్ ఎంత? స్లోప్ ఈస్ జీరో. ఎందుకు? tan జీరో parallel to x axis. So tan zero. Fine. Now you just observe this relation. I can cancel this mu delta t, mu delta t, mu delta t. So what we get here? Cp is equals to Cv plus R. ఎక్కడన్నా చూసినట్టుందా ఈ ఫార్ములా? This is nothing but Mayer's relation. What is that? Cp is equals to Cv plus R. మనకు ఆల్రెడీ Cv వాల్యూ ఎంత వచ్చింది? Fr by 2. అక్కడ నుంచి Cp వాల్యూ ఎంత వస్తుంది? Fr by 2 plus R. Understood? So you can take R common, of course. F by 2 plus 1 చేసుకోవచ్చు. Okay? So if you know Cp value automatic వచ్చేస్తుంది. And you can even write this as Cp minus Cv is equals to R అని రాయొచ్చు. These are capital letters. Capital Cp, capital Cv. దీన్ని Mayer's relation అని కూడా అంటాం. See, if I write amount of substance లో రాస్తున్నా అనుకోండి, ఇది మోలార్ మాస్ లో రాయాలి. ఓకే, సో విచ్ మీన్స్ ఇక్కడ క్యాపిటల్ సిపిని m ఇంటూ స్మాల్ సిపిగా రాయొచ్చు. అండర్స్టాండ్? స్మాల్ సిపి. అట్లానే క్యాపిటల్ సివిని కూడా m ఇంటూ స్మాల్ సివిగా రాయొచ్చు. ఓకే, దిస్ ఇస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫర్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇది మోలార్. ఓకే, సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో సిపి ఏం రాయొచ్చు? ఐ కెన్ రైట్ m ఇంటూ స్మాల్ సిపి minus m into small cv, which is equals to capital R. So small cp minus small cv, which is R by m, you can make this as something like small r. So this is also one of the formulas. So you can R and into the capital R by m. M and into the m and nothing but mass, molar mass. Okay, so molar mass ante any number of moles aithe unnayo dani mass, aa mass capital M anamata. Right? So now understand this relation. Here we can even have the ratio of Cp by Cv as gamma. Okay, in molar specific heat at constant pressure, constant volume, then ratio ఎంత వస్తుంది అంటే gamma. Okay, gamma value గుర్తుంది కదా? Gamma అంటే nothing but 1 plus 2 by f. Okay, so gamma strictly depends on degrees of freedom. Degrees of freedom ఏంటంటే ఎన్ని ways గా kinetic energy ఉంటే gamma దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. Okay, we'll discuss this relation also. Okay, coming to isothermal process. See, the name itself is isothermal process and it is the constant temperature. If it is constant temperature, what is delta U? Delta U formula into the mu f r by 2 delta t. What is delta t now? 0. So 0 ante delta U ఏమైతుంది? 0 అవుతుంది. Now first law use it. First law use చేస్తే delta Q is equals to delta U plus work done. So there is no delta U in this. So అప్పుడు మీరు సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా ఎందులోకి పోతుంది? వర్క్ డన్ లోకి వెళ్తుంది. So I can simply say that PV is equals to constant. అదేనా? So temperature ని కాన్స్టెంట్ చేసినాం. For example, look at this. ఇక్కడ చూడండి, I'll keep temperature as constant. Okay, so I'm taking some gas molecules. So then volume initial ga level. So if I put temperature constant, okay na, ఇక్కడ మీ రీడింగ్ ఉండండి, ప్రెషర్ ఫ్లక్చుయేటింగ్ ఒక 35 atmospheric pressure ఉంది, రైట్? సో నౌ ఇఫ్ ఐ చేంజ్ వాల్యూమ్, ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ ఏం అవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. అయిందా? ఎస్, 35 నుంచి 25 వచ్చింది. లేదు, వాల్యూమ్ ని డిక్రీజ్ చేస్తున్నా, what should happen to pressure? It should increase. Sushila, 46 atmospheric pressure, right? So here pressure is varying as well as volume is varying. Okati increase aithe, okati decrease aithe. In case if I say
ఇఫ్ ఐ సే isobaric process. Isobaric process లో ఏంది ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెట్టాలి. ఓకే, ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెడితే ఇఫ్ ఐ ఇంక్రీజ్ హీట్ ఎనర్జీ, సి ద వాల్యూమ్ కీప్స్ ఇంక్రీజింగ్. అవునా, చూడండి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా? ఎస్, బికాస్ ప్రెషర్ కీప్స్ కాన్స్టెంట్. అక్కడ Q ఇస్ వాట్? Q అంటే నథింగ్ బట్ డెల్టా U ప్లస్ P డెల్టా V. అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, నేను హీట్ ఎనర్జీ సప్లై చేస్తుంటే. ఇఫ్ ఐ డిక్రీజ్ దెన్ వాల్యూమ్ ఇస్ డిక్రీజింగ్. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది సప్లై అవుతుంది. హీట్ ఎనర్జీ సప్లై అయినప్పుడు అల్టిమేట్లీ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్, రైట్? వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్, రైట్? ఇక్కడ వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్, రైట్? సంథింగ్ యూ కెన్ రిలేట్ అట్లా. కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ లో డెల్టా Q వాల్యూ దేనికి ఈక్వల్? W కి ఈక్వల్. వై? బికాస్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇక్కడ వర్క్ డన్ అంటే ఫార్ములా ఏంటి సార్? వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు P డెల్టా V. ఇదేనా వర్క్ డన్ ఫార్ములా? సో నో, యూ షుడెంట్ యూజ్ దిస్. ఎందుకు సార్? ఎందుకనంటే ఇక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంటా? నో, ఐసోబారిక్ ప్రాసెస్ లో కదా ప్రెషర్ కాన్స్టెంట్. Then how can you use P delta V, right? ఇక్కడ V అనేది చేంజ్ అవుతుంది, at the same time pressure also changes. So you should not use this, it is variable. So work done is integral of P dV. ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుంది? From initial volume to final volume. Then what is P? We know pressure is nothing but mu R T by V అని తెలుసు, అంతే కదా? PV is equals to mu RT, ideal gas equation substitute చేయండి. So I can write this as mu RT constant కాబట్టి 1 by V dV అని రాయొచ్చు, which is V initial to V final, right? So 1 by V dV is nothing but log V, mu RT natural logarithm, okay, అంటే base E ఉంటుంది, which is V. So V initial to V final. So substitute చేయండి లిమిట్స్, mu RT ln, so VF minus ln VI అవుతుంది, దాన్ని డైరెక్ట్ రాస్తున్నా VF by VI. సో న్యాచురల్ లాగరిథం తీసేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో రాసుకోవాలి అనుకుంటే, బేస్ 10 లో రాసుకోవాలి అనుకుంటే, యూ కెన్ రైట్ లైక్ 2.303 mu RT log 10 base 10 V2 by V1 అంటే V final by V initial. లేదు ప్రెషర్ లో రాయాలంటే we know PV is equals to constant కదా, అంటే P is inversely proportional to V అన్నట్టే కదా. సో instead of V2 by V1 you can even write 2.303 mu RT log P1 by P2 base 10 ఇట్లా అయినా రాసుకోవచ్చు. This is work done in which process? In isothermal process. And isothermal process అనేది very slow process, చాలా స్లో ప్రాసెస్, అండ్ ఇట్ ఈస్ ఐడియల్ ప్రాసెస్, అంటే మోస్ట్లీ జరగదు. ఓకే, విచ్ మీన్స్ సే నియర్లీ చెప్పిన కదా, మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఆర్ బాయిలింగ్ ఆఫ్ వాటర్, నియర్లీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావాలి, సార్ నేను సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా, ఓకే, నేను సప్లై చేసిన హీట్ ఎనర్జీ అంతా పిస్టన్ పైకి మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది, మరి గ్యాస్ కి ఎనర్జీ తీసుకోకుండా హౌ గ్యాస్ కెన్ డూ వర్క్ ఆన్ పిస్టన్? మీకు అర్థమైందా? ఏం లేదు. సి లెట్స్ కన్సిడర్ హియర్ ఇస్ సిస్టమ్, రైట్? సో ఇఫ్ ఐ సప్లై హీట్ ఎనర్జీ, సి Q అనేది సప్లై చేసాం, ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ పిస్టన్ ని మూవ్ చేయాలి అని అంటే, ఖచ్చితంగా గ్యాస్ ఎనర్జీ ఉండాలి. ఇంతకుముందు ఎంత ఎనర్జీ ఉందో ఇప్పుడు అంత ఎనర్జీ ఉంటే పిస్టన్ అక్కడే ఉంటుంది, అంతే కదా? సో ఈ హీట్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, దాని తర్వాత ఈ ఇంటర్నల్ ఎనర్జీ ఈ పిస్టన్ ని పైకి పుష్ చేయాలి, కాబట్టి వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ అయితే. బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఏం రైజ్ అవ్వట్లే కదా, దిస్ ఇస్ డెల్టా U is 0 ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. హౌ దిస్ ఇస్ పాసిబుల్ అని అంటే, సింపుల్ లాజిక్ ఇక్కడ ఒకటే, ఏంటి అంటే, ఇక్కడ లెట్స్ సే దిస్ టెంపరేచర్ ఇనిషియల్లీ విచ్ ఇస్ ఒక 150 degrees Celsius అని అనుకుందాం, ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ 150 degrees Celsius. నౌ వెన్ ఐ గివ్ హీట్ ఎనర్జీ, ఈ 150 degrees Celsius కాస్త ఒక 151 degrees Celsius అయితే కదా, రైట్? వెరీ స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్, రైట్? సో ఈ స్మాల్ చేంజ్ ఇన్ టెంపరేచర్ వల్ల ఇంతకు ముందున్న కొలిజన్స్ కంటే ఇప్పుడు కొలిజన్ రేట్ పెరుగుతుంది.
ఆ మాలిక్యూల్స్ అనేవి ఇంకా ఫాస్ట్ గా పిస్టన్ ని గుద్దడం స్టార్ట్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ పిస్టన్ అనేది ఇట్ విల్ మూవ్ అప్. వెన్ ఇట్ మూవ్స్ అప్ అగైన్ దిస్ టెంపరేచర్ విల్ ఫాల్ టు 150 degrees Celsius. అంటే ఇంతకుముందు ఎంత టెంపరేచర్ ఉందో ఇప్పుడు కూడా అంతే టెంపరేచర్ ఉంది. ఈ గెయినింగ్ అండ్ లూజింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. దట్ ఈస్ ద రీజన్ హియర్ డెల్టా యూ వాల్యూ ఈస్ 0. బట్ ఆ ఇంటర్మీడియట్ ప్రాసెస్ లో లైట్ గా టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది అండ్ ఇమీడియట్లీ దట్ టెంపరేచర్ విల్ బి, అంటే ఏదైతే టెంపరేచర్ కైనెటిక్ ఎనర్జీ రైజ్ అయిందో ఆ కైనెటిక్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఈ పిస్టన్ ని పైకి పుష్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అందుకే ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. మీకు కర్వ్స్ ఎట్లా వస్తాయి, పీవీ కర్వ్ ఎట్లా ఉంటుంది, పీవీ దిస్ ఇస్ ద కర్వ్ లైక్ దిస్, రైట్? సో ఇఫ్ ఐ సే దిస్ వన్, ఇదే కర్వ్. సో ఇది ఫైనల్ వాల్యూమ్, ఇది ఇనిషియల్ వాల్యూమ్, right? So if you take a small element, so let's say the small element is something like dV. So ఈ ప్రెషర్ అనేది వేరీ అవుతుంది కదా, ప్రెషర్ ఎట్లా వేరీ అవుతుంది మనకు తెలియదు. రిలేషన్, ప్రెషర్ రిలేషన్ విల్ బి గివెన్. అందుకే మీకు వర్క్ డన్ కావాలి అని అంటే ఈ ప్రెషర్ ఈక్వేషన్ ని along this small element integrate చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి, V initial to V final. Understood? Sir, what is slope? Slope అంటే at any point if you draw a line, that is nothing but slope. Slope ఎంత అవుతుంది మనకు తెలుసు, ఏమని, PV is equals to constant. So if I partial differentiate this, P delta V, okay, or else dV అని కూడా అనొచ్చు, మీ ఇష్టం, P dV plus V dP which is equal to 0. From here what is P is equals to, ఎట్లా రాయొచ్చు, or else what is, సరే P రాసుకుందాం, P is equals to ఎంత, ఇదంతా పంపించేసేయండి. సో V minus V dP by dV. So further I can write like this, dP minus by dV by V. ఈ ఫార్ములా ఎక్కడో చూసినట్టుందా, just like change in pressure by change in volume by original volume. Yes, this is nothing but bulk modulus. What is this? Bulk modulus. అర్థమైందా? సో ఇక్కడ బల్క్ మాడ్యులస్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ లో బల్క్ మాడ్యులస్ ఇస్ ఈక్వల్స్ టు ప్రెషర్. ఓకే, సో బల్క్ మాడ్యులస్ ఆర్ ప్రెషర్ సేమ్ ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ లో. ఇక్కడ మనకి సౌండ్ చాప్టర్ లో కూడా సౌండ్ ప్రాపగేషన్ అనేది ఫస్ట్ న్యూటన్ ఏం చెప్తాడు, ఐసోథర్మల్ ప్రాసెస్ అని అంటాడు. అందుకే అక్కడ బల్క్ మాడ్యులస్ ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ అని చేసుకుంటాడు. దాని తర్వాత లాప్లేస్ వచ్చి కరెక్షన్ చేస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఐసోథర్మల్, ఇట్ ఈస్ అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ లో బల్క్ మాడ్యులస్ P ఉండదు, ఇట్ విల్ బి గామా టైప్స్ ఆఫ్ P. ఓకే, చూద్దాం స్లోప్. వాట్ అబౌట్ స్లోప్ హియర్? స్లోప్ ఈస్ నథింగ్ బట్ dP by dV అండ్ దిస్ స్లోప్ ఈస్ డిక్రీజింగ్ స్లోపే కదా, అంతే కదా. చూడండి, ఇట్ ఈస్ డిక్రీజింగ్ స్లోప్. ఇక్కడ మీరు ఎప్పుడైనా కూడా కర్వ్ ఇట్లా ఉంది అని అనుకోండి, ఈ యాంగిల్ వస్తుంది, రైట్? సో ఇఫ్ యూ టేక్ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ అనేది 90 degrees కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి యూ విల్ బి గెటింగ్ పాజిటివ్ స్లోప్ tan theta. ఇక్కడ 90 degrees కంటే ఎక్కువ ఉండదు, దిస్ విల్ బి నెగిటివ్ స్లోప్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ స్లోప్, అది నెగిటివ్ స్లోప్. dP by dV ఎంత వస్తుంది చూడండి. వాట్ ఈస్ dP by dV, రైట్? దట్ ఈస్ మైనస్ P by V. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఫ్రమ్ హియర్ dP by dV ఎంత రాయొచ్చు, ఈ PR పంపించేసేయండి. ఇప్పుడు మైనస్ P by V కదా రాసేది. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ P by V. ఓకే, సో హియర్ స్లోప్ ఈస్ నైదర్ 0 నార్ ఇన్ఫినిటీ, ఎందుకంటే అది డిక్రీజింగ్ స్లోప్. ఎంత అంటే మైనస్ P by V. నౌ కమింగ్ టు అడియాబాటిక్ ప్రాసెస్. ఇంతకుముందు ఏదైతే చెప్పినాం, సి దిస్ ఫ్లాస్క్, ఈ ప్రాసెస్ అంతా అడియాబాటిక్ ప్రాసెస్. నో హీట్ ఈస్ సప్లైడ్ టు ద సిస్టమ్, నైదర్ హీట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద సిస్టమ్. అంటే డెల్టా T 0 కాదు, డెల్టా Q 0. No energy is given, no energy is taken. Here what we can write, if delta Q 0 అయితే delta U plus work done. So this total value is 0. So I can say delta U is nothing but minus W. దీని అర్థం ఏంటది? సింపుల్. See, మీరు పిస్టన్ ని పైనుంచి కిందికి, అంటే మీరంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఏజెంట్, ఇఫ్ యూ ప్రెస్ ద పిస్టన్, వాల్యూమ్ ఏమైంది, డిక్రీజ్ అయింది. ఓకే, సో పిస్టన్ ని కిందికి ప్రెస్ చేద్దాం అనుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రెస్ చేసేసినాం, రైట్? సో దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూమ్, దిస్ ఈజ్ ఫైనల్ వాల్యూమ్. సో వాల్యూమ్ గాట్ చేంజ్డ్, అంతేనా? వాల్యూమ్ చేంజ్ అయింది.
అయితే ఇక్కడ వర్క్ డన్ ఆన్ గ్యాస్. సో వర్క్ డన్ అనేది నెగిటివ్. ఓకే రైట్. సో బయటికి ఎనర్జీ ఎస్కేప్ అవడానికి లేదు ఇన్ ఎనీ ఫార్మ్. అంటే హీట్ ఎనర్జీ బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి బయటికి పోవట్లేదు. సో ఇఫ్ యూ డూ సమ్ వర్క్ ఆన్ ద గ్యాస్ రైట్, ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్ ఇంతకు ముందు కంటే కూడా ఫాస్ట్ గా కొలిజన్స్ జరుగుతున్నాయి. అంటే ఎనర్జీ అనేది రైజ్ అయింది. విచ్ ఎనర్జీ? ఇంటర్నల్ ఎనర్జీ గాట్ రైజ్. సో ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అయింది అంటే డెల్టా టీ పాజిటివే కదా. ఎస్, ఇనిషియల్ టెంపరేచర్ కంటే ఫైనల్ టెంపరేచర్ ఎక్కువ ఉంది. అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న సిమ్యులేషన్ చూడండి. ఇక్కడ look at this temperature. Okay, look at this temperature. What I am trying to do, ఈ పిస్టన్ ని కొంచెం వాల్యూమ్ తక్కువ చేసేసిన రైట్. సో ఇఫ్ ఐ జస్ట్ రెడ్యూస్ ద వాల్యూమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది కదా. ఎస్ ఆర్ నో? ప్రెషర్ ఈజ్ ఇంక్రీజ్. సో వెన్ ప్రెషర్ ఇంక్రీజెస్ అల్టిమేట్లీ మనకి బయటకి ఎనర్జీ లూజ్ అవడానికి ఛాన్స్ లేదు. ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అని అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయినట్టే కదా రైట్. సో వెన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్ ఇంక్రీజెస్ అల్టిమేట్లీ టెంపరేచర్ రైజెస్ రైట్. సో అప్పుడు డెల్టా యూ వాల్యూ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, అంతే కదా. ఇఫ్ వర్క్ డన్ ఇస్ నెగిటివ్, డెల్టా యూ పాజిటివ్. అదే కదా మనకి ఇక్కడ రిలేషన్ వచ్చింది రైట్. ఇన్ కేస్ రివర్స్ లో ఆలోచించండి, ఇక్కడ నుండి ఇక్కడికి పిస్టన్ అనేది పైకి ప్రెస్ అయింది అంటే గ్యాస్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్. లోపల ఇంటర్నల్ ఎనర్జీ ఉంది, ఇక్కడ నుంచి నా ఎనర్జీ మొత్తం యూజ్ చేసి పిస్టన్ ని పైకి పుష్ చేసేసిన. ఇప్పుడు నా ఎనర్జీ డ్రాప్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? రైట్. సో హియర్ వర్క్ డన్ బై ద గ్యాస్ ఏమైంది? ఈ కేసులో ఏది? పిస్టన్ ని పైకి పుష్ చేసినాం. ఇన్ దాట్ కేస్ వర్క్ డన్ ఈస్ పాజిటివ్. ఇఫ్ వర్క్ డన్ ఈస్ పాజిటివ్, వాట్ అబౌట్ డెల్టా యూ? నెగిటివ్. ఎందుకు? దాని టెంపరేచర్ అది డ్రాప్ అయ్యి పుష్ చేస్తానంటే ఈ పుషింగ్ ప్రాసెస్ లో టెంపరేచర్ అనేది ఫాల్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఫాస్ట్ గా కొలిజన్ చేసేది ఇప్పుడు అట్లా చేయదు, కొంచెం స్లో డౌన్ అయిపోతుంది రైట్. సో దట్ ఈస్ ద రీజన్ ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది. సో హియర్ వాట్ ఈస్ వర్క్ డన్? కెన్ ఐ సే వర్క్ డన్ ఇస్ అగైన్ పీ డెల్టా వి? నో, పీ డెల్టా వి ఒక్కటేసారి యూజ్ చేయాలి. ఎప్పుడైతే కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుందో అప్పుడే పీ డెల్టా వి. ఇంతకుముందు ఎంత వచ్చింది ఐసోథర్మల్ ప్రాసెస్ లో? 2.303 mu r log mu r t log v2 by v1 or p1 by p2 అట్లా వచ్చింది కదా. అది ఎప్పుడు? ఐసోథర్మల్ ప్రాసెస్ కి. హియర్ ఆల్సో అడియాబాటిక్ ప్రాసెస్ లో ఇట్ ఈస్ అ ఫాస్ట్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిలేషన్, దీనికి డెరివేషన్ ఉంటుంది, మనకి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దిస్, pv పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఫాస్ట్ ప్రాసెస్ వెన్ కంపేర్డ్ టు ఐసోథర్మల్. లైక్ బర్స్టింగ్ ఆఫ్ టైర్. ఒక పెద్ద బెలూన్ లాంటిది తీసుకొని సడన్ గా బర్స్ట్ అయింది అనుకోండి, దాని చుట్టుపక్కల టెంపరేచర్ అనేది ఇమ్మీడియట్ గా ఫాల్ అయిపోయింది, కూల్ అయిపోతుంది అనమాట చుట్టూ. ఓకే, సో వెన్ దెర్ ఇస్ అ సడన్ చేంజ్, దట్ ఈస్ నథింగ్ బట్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇంకోలా కూడా చెప్పొచ్చు. సి యూజువల్లీ పీవీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉంది, పీవీ పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఉంది, అండ్ దిస్ గామా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. నౌ యూ సీ హియర్, ఈ గామా వాల్యూ అనేది 1 కంటే ఎక్కువనే కాబట్టి ఈ పీవీ పవర్ గామా కాన్స్టెంట్ అనేది ఫాస్ట్ ప్రాసెస్ అవుతుంది. We will see through graphs, no worries. So how the graph looks like, it is also quite similar to isothermal, but comparison లో మనకు తెలుస్తుంది ఏది isothermal ఏది adiabatic అనేది. Simply if I give like this, you cannot say this is isothermal or adiabatic. ఇంకొక కర్వ్ ఇస్తే దాంతో కంపేర్ చేసుకొని చెప్పుకోవచ్చు. See, this is pressure, this is volume, right? So again, whatever the area under this curve is there, that is nothing but work done. But ఇది కాన్స్టెంట్ స్లోప్ కాదు కదా, ఇది కూడా డిక్రీజింగ్ స్లోపే, హియర్ ఐ కెన్ రైట్, ఇంతకుముందు పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకున్నాం ఐసోథర్మల్ కాబట్టి, ఇది ఐసోథర్మల్ కాదు. వాట్ యూ షుడ్ టేక్? పీవీ పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సార్ డిఫరెన్షియేట్ చేద్దాం. వాట్ ఈస్ స్లోప్? పీ, ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్, గామా వి పవర్ గామా -1, ఓకే, డివి ప్లస్ వి పవర్ యూవి ఫార్ములా అప్లై చేస్తున్నా, ఏం లేదు, డిపి విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఐ వాంట్ డిపి బై డివి. ఓకే, సో ఫ్రమ్ హియర్ ఇక్కడ చూడండి, వి పవర్ గామా ఇంటూ వి పవర్ -1 అని రాసుకోవచ్చు. అంటే పివి పవర్ గామా బై పి.
into gamma dV plus V power gamma dP, which is equal to 0. If I take V power gamma, if I throw it on the other side, that is 0 అయిపోతుంది multiplied with 0. So finally what I am getting here, P by V gamma dV plus dP, which is equal to 0. Slope అంటే ఏంటిది? Slope అంటే nothing but dP by dV కదా slope అంటే, y axis by x axis, right? How much we get? dP by dV is equals to minus, అంతేనా, minus gamma times of P by V, right? So now you just observe, మనకి isothermal process లో slope ఎంత వచ్చింది? dP by dV is minus P by V. See, minus is what? Minus అంటే decreasing slope అనే అర్థం. మైనస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటిది? డిక్రీజింగ్ స్లోప్. సో మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ లో జస్ట్ P by V వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? గామా టైమ్స్ ఆఫ్ P by V. అంటే స్లోప్ డిక్రీజెస్ గామా టైమ్స్ ఫాస్టర్, గామా టైమ్స్ ఫాస్టర్ దాన్ ఐసోథర్మల్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అందుకే ఫాస్ట్ ప్రాసెస్ అని అంటాం. ఓకే, లాప్లేస్ కూడా సౌండ్ చాప్టర్ అప్పుడు, ఐ మీన్ సౌండ్ ప్రొపగేషన్ ఆఫ్ సౌండ్, ఏదైతే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు న్యూటన్ తీసుకున్న రిలేషన్ కి 270 మీటర్ పర్ సెకండ్ అట్లా నియర్ బై వచ్చేస్తుంది. బట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో కండిషన్స్ లో ఎంత అంటే 330 to 340 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ నియర్ బై వాళ్ళు 270 ఎక్కడ, 340 ఎక్కడ. ఎందుకు అని అంటే న్యూటన్ టుక్ ఇట్ యాజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే అది మాలిక్యూల్ కి ఏదైతే ఈ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది స్లో ప్రాసెస్ అని తీసుకున్నాడు. స్లో ప్రాసెస్ నథింగ్ బట్ ఐసోథర్మల్. లాప్లేస్ ఎట్లా కరెక్షన్ చేస్తాడు? ఇట్ ఈస్ ఫాస్ట్ ప్రాసెస్, సో హీ టుక్ ఇట్ యాజ్ అడియాబాటిక్. అప్పుడు ఎగ్జాక్ట్లీ సమ్ 330 to 334 మీటర్ పర్ సెకండ్ వస్తుంది స్పీడ్ ఆఫ్ సౌండ్, విచ్ ఈస్ నియర్ వాల్యూ, దట్ ఈస్ ప్రూవ్డ్. అది కరెక్ట్. ఓకేనా? రైట్. నౌ వాట్ అబౌట్ బల్క్ మాడ్యులస్? బల్క్ మాడ్యులస్ ఎట్లా రాసుకోవచ్చు? బల్క్ మాడ్యులస్ ఇస్ నథింగ్ బట్, మనం జనరల్ గా బల్క్ మాడ్యులస్ అంటే ఏంటిది? K is nothing but minus delta P by delta V by V. The same thing you should write here. ఏం రాయాలి? delta P. So dP, if I send this that side, ఇది కదా, ఇక్కడ చూడండి, right? So what I got? dP by dV, which is equals to minus gamma P by V. ఓకే, నాకు ఏం కావాలి ఇక్కడ? dP చేంజ్ ఇన్ ప్రెషర్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్, అది బల్క్ మాడ్యులస్. సో సీ హియర్, ఇవన్నీ ఇటు పంపించేసేయండి, ఏమవుతుంది ఇక్కడ? V అటు పంపించేసేయండి, మైనస్ ఇటు పంపేయండి. సో వాట్ వి గెట్? మైనస్ dP ఇంటూ V బై dV. దీన్ని కొంచెం మోడిఫై చేసుకుంటే మైనస్ dP బై dV by V. So this is bulk modulus, which is gamma times of P. అంటే ఇక్కడ bulk modulus ఎంత? Gamma times of pressure. Or else ఇట్లా కూడా చెప్పొచ్చు, see gamma times ఉంది, ఏది? ఐసోథర్మల్ తో కంపేర్ చేస్తే. Understood? Fine. So now let's do this question. 5 moles. Forgot to say. What about work done? Work done ఎట్లా? Process. So work done in adiabatic process, డైరెక్ట్లీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఆర్ ఎల్స్ ఒక చిన్న డెరివేషన్ ఉంటుంది. దేనికైనా వర్క్ డన్ ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రల్ ఆఫ్ PdV. ఎక్కడి నుంచి ఎక్కడికి? వాల్యూమ్ V ఇనిషియల్ టు V ఫైనల్. మరి P అంటే ఇంతకుముందు ఐసోథర్మల్ ప్రాసెస్ లాగా μRT by V అని రాసుకోవచ్చా? నో. ఓకే, బికాస్ అది PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇది PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కాదు, PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఇక్కడ P ఇనిషియల్ V ఇనిషియల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు, లేకపోతే P ఫైనల్ V ఫైనల్ పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు. దట్ ఈస్ వాట్ అడియాబాటిక్ ప్రాసెస్. నౌ సార్ మరి ఏం రాద్దాం? PV, P అంటే ఏం రాసుకోవచ్చు? యూ కెన్ రైట్ PV is something like constant. అంతే కదా, PV పవర్ గామా ఈజ్ నథింగ్ బట్ సమ్ K. సో నౌ P అంటే K బై V పవర్ గామా అని రాయొచ్చు. ఈ K వాల్యూ నీకు తెలియదు, అక్కడలో లాగా
PV is equals to mu RT, right? PV equal to constant. ఆ కాన్స్టెంట్ అంటే mu RT రాయడానికి లేదు because you don't know what is that K. Let it be K only. Substitute చేయండి. K by V power gamma into dV integral. Okay, V initial to V final. చూద్దాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. K is constant. V power gamma I can write V power minus gamma. Okay, integral. So dV. X power n లాగా ఉంది. X power n plus 1 by n plus 1. K into V power minus gamma plus 1 by minus gamma plus 1. Limits వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి V initial to V final. Okay, right. So further what I can write, ఇది erase చేస్తున్నా. Further what we can write, limit substitute చేయండి. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే K 1 minus gamma. Okay, so limit substitute చేస్తే V initial minus gamma plus 1. Okay, sorry, first V final కదా, first substitute upper limit minus lower limit minus V initial minus gamma plus 1. Right, so what I will do, ఈ K ని లోపల మల్టిప్లై చేస్తా. K V final 1 minus gamma minus K V initial 1 minus gamma. Now you observe this small step. ఇక్కడ K అంటే ఏం రాసుకోవచ్చు సార్? K అంటే PV power gamma అని రాసుకోవచ్చు. K అంటే ఇది కూడా K నే కదా, this is also K, ఇది కూడా K నే కదా, ఏదైనా అదే కాన్స్టెంట్, రైట్? సో ఫైనల్ ఉన్న దగ్గర ఫైనల్ తీసుకుంటా, ఇనిషియల్ ఉన్న దగ్గర ఇనిషియల్ తీసుకుంటా. దీనివల్ల ఎటువంటి చేంజెస్ జరగవు. Okay, because everything is constant, right? So to get a proper equation I'm doing that. K is equals to రాయొచ్చు ఇక్కడ, ఇది ఫైనల్ లో ఉంది కాబట్టి ఫైనల్ తీసుకుంటున్నా. సో P final V final పవర్ గామా ఇంటూ V final 1 minus gamma. ఇక్కడ K అంటే ఇది ఆల్రెడీ ఇనిషియల్ లో ఉంది కాబట్టి ఇనిషియల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ P initial V initial పవర్ గామా V initial 1 minus gamma by 1 minus gamma. See, ఇక్కడ పవర్ గామా, ఇక్కడ పవర్ మైనస్ గామా ఉంది అంటే అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో ఫైనల్లీ వాట్ వి గెట్, P final V final minus P initial V initial by 1 minus gamma. This is nothing but work done. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. If you treat V1 and V2 as final volume, అప్పుడు work done is equals to P2 V2 minus P1 V1 by 1 minus gamma అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సి ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఏమని, PV is equals to mu RT అని. సో హియర్ ఇఫ్ ఐ వాంట్ P2 V2, వర్క్ డన్ ఏం రాసుకోవచ్చు, mu RT2 minus mu RT1 by 1 minus gamma. See, depending on the situation we must change the formulas. ఒకటే ఫార్ములాతోని ఎన్నిసార్లు అని కన్వర్ట్ చేస్తాం. ఈ ఫార్ములా దానికి గుర్తుపెట్టుకోండి. ఇంకో ఫార్ములా లేదు, ఇది యూనివర్సల్ ఫార్ములా అని తీసుకోండి. ఇఫ్ టెంపరేచర్ ఇస్ గివెన్, యూస్ దిస్ ఫార్ములా. యువర్ విష్. mu r T2 minus T1 by 1 minus gamma. This is nothing but work done. ఇదే వర్క్ డన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా అవుతుంది. ఎందుకు సార్, డెల్టా క్యూ జీరో కదా. డెల్టా క్యూ జీరో అయినప్పుడు డెల్టా క్యూ ఇస్ ఈక్వల్స్ టు P డెల్టా వర్క్ డన్ ప్లస్ డెల్టా యూ అయినప్పుడు ఇది జీరో. సో వాట్ ఎవర్ వర్క్ డన్ ఈస్ నథింగ్ బట్ మైనస్ డెల్టా యూ. ఈ మైనస్ అనేది స్ట్రిక్ట్లీ ఉండాలి. ఎందుకు సార్, మైనస్ లేదనుకోండి, ఓకే, మీరు వర్క్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం వర్క్ డన్ కూడా పెరుగుతుంది. సి యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ వర్క్ డూయింగ్ అంటే గ్యాస్ అనేది పిస్టన్ ని పైకి పుష్ చేసుకుంటూ పోతే దానికి ఎనర్జీ బాగుంది, గ్యాస్ కి సో మచ్ ఎనర్జీ ఇట్ హ్యాస్. సో అంత ఎనర్జీ ఏం చేసుకోలేక ఏం చేస్తుందంటే ఈ పిస్టన్ ని పైకి పుష్ చేస్తుంది. అప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా, రైట్? సో వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ కదా. ఓకే, వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ అంటే వర్క్ డన్ అనేది పాజిటివ్. ఇక్కడ టెంపరేచర్ అనేది ఏమవుతుంది, ప్రాసెస్ లో ఫాల్ అవుతుంది. టెంపరేచర్ ఫాల్ అయినప్పుడు ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ ఉంటేనే కదా యాడ్ చేస్తే జీరో అయ్యేది. అర్థమైనా? అంటే వెన్ వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్, వర్క్ ఈస్ పాజిటివ్. సో వెన్ వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్, వర్క్ పాజిటివ్ అయినప్పుడు
ఈ ప్రాసెస్ లో గ్యాస్ అనేది ఎనర్జీ లూజ్ అవుతుంది, అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఫాల్ అవుతుంది, అంటే టెంపరేచర్ ఫాల్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. సో పాజిటివ్ ప్లస్ నెగిటివ్ యూ విల్ గెట్ జీరో. అర్థమైందా? అందుకే వర్క్ డన్ అండ్ డెల్టా యూ విల్ బి ఆపోజిట్ ఇన్ సైన్. ఓకే, సో గ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది మనకి ఇక్కడ, చూడండి 5 moles ఆఫ్ హైడ్రోజన్ ఇనిషియల్లీ at STP. STP and temperature and T1 is equal to 0 degrees Celsius or 273 Kelvin. Compressed. See, it is compressed. Compressed. Work is done on the gas or by the gas. On the gas. Compressed చేసినాం. ఇంత ముందు కంటే వాల్యూమ్ తగ్గిపోయింది. So volume decreased. Work done on the gas. On the gas. ఎంత వర్క్ డన్ చేసినా వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ కాబట్టి నెగిటివ్ అయిపోతుంది. సో ఇప్పుడు వర్క్ డన్ నెగిటివ్ అయింది అని అంటే మనకు వచ్చిన రిలేషన్ ఏంటి? వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా యూ. వర్క్ బికేమ్ నెగిటివ్, సో డెల్టా యూ బికమ్స్ పాజిటివ్. అంతే కదా, డెల్టా యూ బికమ్స్ పాజిటివ్. డెల్టా యూ పాజిటివ్ అయింది అంటే టెంపరేచర్ రైజ్ అవ్వాల్సిందే కదా. క్లియర్ గా చూడండి 673 కెల్విన్ అయిందట టెంపరేచర్. ఎక్కడ నుండి 273 నుంచి 673 టెంపరేచర్ రైజ్ అయిందా? అదే కదా మనకు వచ్చింది, డెల్టా యూ ఇస్ పాజిటివ్. అండర్స్టూడ్? సో ద ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్. సో వాట్ ఈస్ దిస్ డెల్టా యూ వాల్యూ ఈస్ ఆస్కింగ్. సార్ దీన్ని వర్క్ డన్ లాగా తీసుకోవచ్చు, లేదు అని అంటే యూ కెన్ డూ నార్మల్ ప్రాసెస్. హౌ టు డూ? సార్ వర్క్ డన్ ఇస్ నథింగ్ బట్ ఎంత వచ్చింది ఇంతకు ముందు, మ్యూ ఆర్ T2 మైనస్ T1 బై గామా మైనస్ 1. ఇదే కదా ఫార్ములా. చూడండి ఇంతకుముందు వాట్ ఇస్ ద ఫార్ములా బిఫోర్ వి గాట్, సారీ 1 minus gamma. 1 minus gamma. Yes or no? 1 minus gamma. Fine. So here when we use this formula you will get change in internal energy. Happy. మీకు ఈ ఫార్ములా తెలియదు. సార్ ఏం చెప్పిండు స్టార్టింగ్ లో, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ మ్యూ సివి డెల్టా టీ. సార్ ఇది యూజ్ చేస్తా చెయ్యి, ఇది కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎస్, సో వెదర్ యూ యూజ్ దిస్ ఆర్ దాట్ బోత్ యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ లెట్స్ వన్స్ చెక్. సో ఇక్కడ మ్యూ వాల్యూ ఎన్ని మోల్స్? 5 moles. సార్ సో వాట్ ఈస్ సివి? సివి అంటే ఏం తెలుసు మనకి? సివి అంటే FR/2. సో ఇట్ ఈస్ గివెన్ డైఅటామిక్ గ్యాస్. Diatomic gas ki F value 5, so 5R/2. So I will substitute 5 into mu CV value 5. R is 8.314. Okay, by 2. Change in temperature 673 minus 273, that is 400. Right, so this is the value. ikkada cheyandi, so delta U is equals to, and ikkada delta U should be minus kada, negative of work done kada. Work done is nothing but minus delta U. What is work done formula? Mu R T2 minus T1 or final temperature minus initial temperature by 1 minus gamma. Work done ఎప్పుడు మైనస్ డెల్టా యూ ఉండాలి. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ డ్రాప్ అయితేనే అక్కడ పని జరుగుతుంది. టెంపరేచర్ డ్రాప్ అవ్వాలి అంటే ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ షుడ్ బి లెస్ దాన్ ఇనిషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. అప్పుడే ఈ పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. లేదు వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్ అనుకోండి, ఇంటర్నల్ ఎనర్జీ రైజ్ అవుతుంది. ఒకవేళ వర్క్ డన్ పాజిటివ్ ఉంటే ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి నెగిటివ్. ఇంటర్నల్ ఎనర్జీ పాజిటివ్ ఉంటే వర్క్ డన్ నెగిటివ్. సో దట్ ఈస్ ద రిలేషన్. సో మైనస్ మ్యూ మైనస్ 5, R value is 8.314 into what is temperature difference? 400 Kelvin. 1 minus gamma. 1 minus gamma value enta. See, we know gamma is equals to 1 plus 2 by F. Degrees of freedom, F value for diatomic gas, it is 5. So 1 plus 2 by 5 అంటే గామా వాల్యూ ఎంత వస్తుంది? 7/5 వస్తుంది. ఈ 7/5 ఇక్కడ సబ్స్టిట్యూట్ 1 minus 7/5. ఇఫ్ యూ డూ LCM 5 minus 7 minus 2 వస్తుంది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయ్యి డివైడెడ్ బై 5 పైకి బై మల్టిప్లై అవుతుంది, విచ్ ఇస్ 5 into 5 into 8.314 into 400/2. చూడండి ఈ వాల్యూ ఎగ్జాక్ట్లీ సేమ్. సో అక్కడ ఇంటూ 10^3 లాగా తెచ్చుకోండి ఆన్సర్. వై? బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ కిలో జౌల్స్. ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఇన్ కిలో జౌల్స్ కాబట్టి టేక్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10^3, రైట్? సో ఐ సెడ్ ఆల్రెడీ అడియాబాటిక్ ఐసోథర్మల్ సపరేట్ ఇస్తే మనం కంపేర్ చేయడం కష్టం, ఐడెంటిఫై చేయడం కష్టం ఏది ఐసోథర్మల్ ఏది అడియాబాటిక్ అనేది. ఎందుకంటే రెండు ఇట్ విల్ బి లైక్ దిస్, ఒక హైపర్బోలా లాగా ఉంటాయి. బట్ ఇట్లా కంపారిజన్ లో ఇచ్చినప్పుడు see here
దిస్ ఈస్ అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇట్లా డ్రాప్ అయిపోయింది. ఏం డ్రాప్ అయింది? ప్రెషర్ డ్రాప్ అయింది, రైట్? సో ఇక్కడ కూడా ప్రెషర్ అనేది డ్రాప్ అయింది. విచ్ ఈస్ ఫాస్టర్? సడన్ చేంజ్ ఎప్పుడైనా ఫాస్ట్ ప్రాసెస్ ఏమని అంటాం? అడియాబాటిక్. స్లో ప్రాసెస్ ఇస్ ఐసోథర్మల్. స్లోగా చేంజ్ అవుతుంది, ఏదైనా స్లోగా చేంజ్ అవుతుంది అనుకోండి, వి కాల్ దట్ యాస్ ఐసోథర్మల్ ప్రాసెస్. సింపుల్, ఇది ఒక జారుడు బండి అనుకోండి, ఇక్కడ నుంచి జమ్మని జారండి, ఇక్కడ రైట్, ఇక్కడ జారండి, ఫాస్ట్ గా జారరా. సో దిస్ ఇస్ ఫాస్ట్ ప్రాసెస్, అంటే ఇది అడియాబాటిక్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్? దిస్ ఇస్ ఐసోథర్మల్. ఓకే, బోత్ లుక్ సేమ్, బట్ ఏది స్టీపర్ ఉందో, స్టీపర్ తక్కువ స్లోప్ ఉందో, మనకి ఇంకోటి కూడా స్లోప్ లా కూడా వేరియేషన్ తీసుకోవచ్చు. సరే, ఇట్లా స్లోప్స్, హియర్ స్లోప్ ఇస్ మైనస్ p by v, బట్ ఇక్కడ స్లోప్ ఏంది? మైనస్ గామా టైమ్స్ ఆఫ్ p by v. అంటే స్లోప్ అనేది ఇది గామా టైమ్స్ ఫాస్ట్ గా డిక్రీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాం ఇంతకుముందు. ఓకే, సో గామా టైం మైనస్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే రెండు డిక్రీజింగ్ స్లోపే. సో గామా టైమ్స్ ఫాస్టర్ గా అవుతుంది అని అంటే గామా టైమ్స్ ఫాస్ట్ గా వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది ఆర్ ఇంక్రీజ్ అవుతుంది, ఏదైనా కూడా. దట్ ఈస్ ద ఫాస్ట్ ప్రాసెస్. ఓకే, సో if I give a curves like this, he will say identify what is A, what is B, what is C and what is D. Look at this, y axis మీద ప్రెషర్ ఉంది, x axis మీద వాల్యూమ్ ఉంది. చూడండి, కాన్స్టెంట్ ప్రెషరే కదా, ప్రెషర్ is constant. So what is constant pressure called as? Isobaric process. And simple, right? So isobaric process లో what is work done? Work done P delta V, happy. అంటే మొత్తం దీని కింద ఏరియా మీరు మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే, ఎక్కడైనా ఏరియా మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మీకు వర్క్ డన్ వచ్చేస్తుంది. ఈ స్లోప్, ఈ కర్వ్ కింద మొత్తం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్. ఆర్ ఎల్స్ P చేంజ్ ఇన్ వాల్యూమ్, ఈ మొత్తం ఏరియా కదా, ఎనీథింగ్ యూ కెన్ టేక్, రైట్? సో కమింగ్ టు B, ఈ ప్రాసెస్ చూడండి. సరే, BC ని పక్కకు పెట్టేద్దాం కాసేపు. నౌ లుక్ ఎట్ D. See, D is constant volume. Constant volume అంటే ఏంటిది? Isochoric. మరి ఐసోకోరిక్ లో వర్క్ డన్ ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు, వర్క్ డన్ ఇస్ జీరో. ఎందుకు జీరో? P delta V, నో చేంజ్ ఇన్ వాల్యూమ్, అప్పుడు వర్క్ డన్ ఎంత? జీరో. ఇప్పుడు కంపేర్ B అండ్ C, విచ్ ఈస్ ఫాస్ట్? ఆబ్వియస్లీ C. తొందరగా డిక్రీజ్ అయింది, తొందరగా జారచ్చు అనమాట కిందికి. సో దిస్ ఈస్ అడియాబాటిక్ అండ్ దిస్ ఈస్ ఐసోథర్మల్. So write down B is what? Isothermal and C into the adiabatic. What is work done in isothermal? Already వచ్చింది work done ఎంత? 2.303 mu RT log 10 base V final by V initial. ఇది isothermal process లో work done. మరి adiabatic process లో work done ఏంటిది? mu r T2 minus T1 by 1 minus gamma. ఇంతకుముందు చేసినాం కదా. So these are how you can draw. Okay. Now look at this. We have one more process, that is polytropic process. అంటే PV power n is equal to some constant ఉండొచ్చు. ఇప్పుడు ఈ n వాల్యూ నేను 0 తీసుకున్నా అనుకోండి, n వాల్యూ 0 తీసుకున్నా అనుకోండి, అంటే V పవర్ 0, అంటే P అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. P కాన్స్టెంట్ అయితే అది ఏ ప్రాసెస్ అవుతుంది? Isobaric process. Polytropic process can be any process. If I say n is equal to 1, అప్పుడు ఏమవుతుంది? PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది, అవునా? అప్పుడు ఏ ప్రాసెస్ ఇది? ఐసోథర్మల్. PV is equals to constant అంటే μRT కదా, అంటే T కాన్స్టెంట్ ఉండాల్సిందే కదా, which means isothermal process. Understood? What if n is equals to gamma? అప్పుడు PV పవర్ gamma equals to constant అవుతుంది. That time it is adiabatic process. అర్థమైందా? That time it is adiabatic process. అంటే ఏదైనా ప్రాసెస్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటంటే PV పవర్ 2/3 is equal to constant. See, మనకి ఎక్కడైనా కూడా రిలేషన్ అనేది చేంజ్ చేసుకోవడం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అడియాబాటిక్ ప్రాసెస్ ఉంది, PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఏంటిది? అడియాబాటిక్ ప్రాసెస్. ఓకేనా? మనకి రిలేషన్ లో ప్రెషర్ లో లేదు, వాల్యూమ్ కి టెంపరేచర్ కి ఉంది రిలేషన్. అప్పుడు ఏం చేద్దాం? మరి ఏం లేదు, వాట్ వీ నో P is equals to mu RT
T by V అని రాయొచ్చు కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ mu r T by V, okay, into V power gamma, which is again constant. So ఈ రెండు ఎట్లయినా కాన్స్టెంట్స్. Now what we get, T ఇది V power minus 1 అవుతుంది, which means V power gamma minus 1. This is also one relation for adiabatic process. ప్రతిసారి PV power gamma equals to constant ఇదే కాదు, ఇది కూడా adiabatic process. What if the relation is given between pressure and temperature? అప్పుడు ఏం చేద్దాం, ప్రెషర్ అట్లనే ఉంచండి, వాల్యూమ్ ని చేంజ్ చేయండి. ఇప్పుడు వాల్యూమ్ ఏం రాయొచ్చు, mu r T by P అని రాయొచ్చు. Now what we get, P వాల్యూమ్ ఏం రాయొచ్చు, mu r T by P power gamma is equal to again constant. You can remove these terms. So ఇక్కడ P power minus gamma వస్తుంది. So P 1 minus gamma into T power gamma equals to constant. This is also one relation. అట్లా మనము డిఫరెంట్ రిలేషన్స్ అడాప్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటిది, PV పవర్ 2/3. ఓకే, సో PV పవర్ 2/3 హీస్ ఆస్కింగ్ టెంపరేచర్ ఇన్సైడ్. టెంపరేచర్ ఎట్లా డిపెండ్ అవుతుంది, దేనికి, వాల్యూమ్ కి టెంపరేచర్ కి రిలేషన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ క్లారిటీ లేదు, బట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ యాక్చువల్. వాల్యూమ్ కి టెంపరేచర్ కి రిలేషన్ ఏంటిది. సో అప్పుడు నాకు ప్రెషర్ తీసేయాలి కదా. వాట్ ఐ కెన్ రైట్ ప్రెషర్ యాజ్ mu r T by V అని రాయొచ్చు కదా, రాయండి. mu r T by V into V power 2/3, which is constant. Yes, so mu r is constant, T V power minus 1 V power 2/3, which is constant. So how much we get, T V power, so minus 1 plus 2/3 అంటే minus 1/3 వస్తుంది, which is equals to constant. So mu V power minus 1/3, if you throw it that side, minus 1/3 you know, minus 1 plus 2/3, right, that's it. So T is equals to, or T proportional to V power 1/3. So మీరు cubing on both sides చేస్తే V proportional to T cube. So this is the relation. చూసిలా ఆ పర్టికులర్ గ్యాస్ కి ఏదో ప్రాసెస్ లో, ఒక పాలిట్రాపిక్ ప్రాసెస్ లో వాల్యూమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పవర్ 3. ప్రతిసారి వాల్యూమ్ ప్రపోర్షనల్ టు T ఉండాలని ఏం లేదు. ఎవ్రీ టైమ్ నీడ్ నాట్ టు సాటిస్ఫై చార్ల్స్ లా. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ద గ్యాసెస్, డిపెండింగ్ ఆన్ ద ప్రాసెస్, రిలేషన్ విల్ చేంజ్, రైట్. దిస్ క్వశ్చన్, see here, PV diagram shows different possible. ఓకే, సో అడిగింది ఏంటిదంటే డిఫరెంట్ ప్రాసెస్ ఇచ్చాడు, A B C D. we all know A అంటే కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి isobaric, isocoric, isothermal, adiabatic. What he is asking, for which process does the temperature of the gas decrease? Temperature decrease కావాలట, కొన్ని ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ టెంపరేచర్ డిక్రీజ్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్ లో జరుగుతుందా, జరగదు కదా. See, this B is clearly, it is isothermal process. Isothermal process లో టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే the answer is not B. Remove that. Now look at A, C and D. చూద్దాం ఒక్కొక్కటి. Look at A. What is A? A is nothing but isobaric process. Isobaric process లో volume is directly proportional to temperature కదా. Yes. Now look at here. ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి, రైట్. బట్ వాట్ హీస్ ఆస్కింగ్, డిక్రీజ్. ఎక్కడ డిక్రీజ్ అవుతుంది అది క్వశ్చన్. సో అగైన్ ఇట్ ఈస్ నాట్ ఏ. ఎందుకు, ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవ్వదు, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. సో ఏ ఈజ్ ఆల్సో నాట్ ట్రూ. కమింగ్ టు డి చూద్దాం ఒకసారి. లెట్స్ లుక్ ఎట్ డి. ఓకే, డి ఈజ్ వాట్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే వర్క్ డన్ అనేది ఏంటిది, జీరో, రైట్. వర్క్ డన్ జీరో, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో కాదు, రైట్. వాట్ ఎవర్ క్యూ ఇస్ దట్ ఈస్ ఓన్లీ ఈక్వల్స్ టు డెల్టా యూ. మనకి ఏం తెలుసు డెల్టా యూ ఫార్ములా, యూ ఆల్వేస్ రైట్ డెల్టా యూ యాజ్ mu cv delta t. No problem in writing this. ఇట్లా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఆర్ ఎల్స్ see, whenever I say it is isocoric process, వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. వాల్యూమ్ అనేది ఏంటిది, కాన్స్టెంట్. అప్పుడు P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచరే కదా, చార్ల్స్ లా. ఓకే, సో P డిక్రీజెస్,
టెంపరేచర్ ఆల్సో డిక్రీజెస్ అనొచ్చు కదా. చూడండి ప్రెషర్ P0 నుంచి హాఫ్ P0 అయింది అంటే ప్రెషర్ ఫాల్ అయింది అంటే టెంపరేచర్ కూడా ఫాల్ అవుతుంది. టెంపరేచర్ ఫాల్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఫాల్ అవుతుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజెస్. See, temperature of the gas decreases. So D is answer. Now look at C. D correct answer, but C kuda correct avvochu kada. Okay, look at C now. C is what? C is what? C is adiabatic process. Adiabatic process అంటే ఏంటిది? Fast process. అంతే కదా? Fast process. చూడండి ఇనిషియల్ వాల్యూమ్ V0 నుంచి 2V0 కి వాల్యూమ్ ఎక్స్పాండ్ అయింది. ఏమైంది? ఎక్స్పాండ్. గ్యాస్ గాట్ ఎక్స్పాండెడ్. ఓకే రైట్. గ్యాస్ ఎక్స్పాండ్ అయింది అని అంటే వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ అన్నట్టే కదా. వెరీ గుడ్. వాట్ వి నో ఫర్ అడియాబాటిక్ ప్రాసెస్ వర్క్ డన్ ఇస్ వాట్? మైనస్ డెల్టా యు. ఓకేనా? సో ఈ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో ఏమైతుంది? ఇంటర్నల్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. అప్పుడే కదా డెల్టా క్యూ బయట నుంచి లోపలికి రావడానికి, లోపల నుంచి బయటికి పోవడానికి ఛాన్స్ లేదు. సో ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఇంటర్నల్ ఎనర్జీ డ్రాప్ అవుతుందో అప్పుడే కదా పైకి ఎక్స్పాండ్ చేసేది. రైట్? ఇక్కడ ఉన్న పిస్టన్ ని పైకి పుష్ చేస్తుంది. ఈ పుషింగ్ ప్రాసెస్ లో ఏమైతుంది? టెంపరేచర్ ఫాల్ అవుతుంది. విచ్ మీన్స్ ఇక్కడ వాల్యూమ్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఇక్కడ వర్క్ డన్ పాజిటివ్. ఫైన్. వాట్ ఎవర్ ఇప్పుడు వర్క్ డన్ పాజిటివ్ అంటే డెల్టా యూ అనేది నెగిటివే కదా. డెల్టా యూ నెగిటివ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటది? టెంపరేచర్ ఫాల్ అయింది. ఫైనల్ టెంపరేచర్ ఇస్ లెస్ దాన్ ఇనిషియల్ టెంపరేచర్. So you will get C also as correct answer. So both C and D are correct answers. Understood? So what is this ratio? అంటే కొన్నిసార్లు some chances are there to ask. So dq అంటే you can write like అంటే కాన్స్టెంట్ ప్రెషర్ లో ఇవి డిస్కస్ చేసేది ఎప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ అయితే dq you can write mu cp delta t. What about du? Du ఎప్పుడైనా ఒకటే ఫార్ములా. ఎంత? అది mu cv delta t. What is work done? Work done I can write it as p delta v. అంతే కదా, కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి p delta v. ఆ p delta v ని mu r delta t అని కూడా రాసుకోవచ్చు. pv is equals to mu rt కదా అక్కడ నుంచి. సో mu delta t cancel. So here the ratio is cp is to cv is to r. ఫర్దర్ గా రాయాలి అంటే సివి అంటే ఏం తెలుసు మనకి? FR/2. వాట్ అబౌట్ సిపి? సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఆర్ సివి ప్లస్ ఆర్ అంటే ఇదేమవుతుంది? FR/2 ప్లస్ ఆర్ అంతే కదా. సో ఆర్ కామన్ తీస్తే F/2 ప్లస్ 1. సో దిస్ ఈస్ సిపి ఈస్ టు ఆర్. సో యూ కెన్ క్యాన్సల్ ఆర్ అండ్ ఆర్. సో ఫైనల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే మోనో అటామిక్ గ్యాస్ కి ఫిక్స్ ఏంటిది? F is equals to 3. So 3/2 plus 1 అంటే 5/2 is to 3/2 is to 1. So this is the ratio. So మీరు 2 తో మల్టిప్లై చేస్తే 5 is to 3 is to 2 కూడా వస్తుంది. This is for monoatomic gas. అట్లా డయాటమిక్ గ్యాస్ కి లేకపోతే పాలిఅటామిక్ గ్యాస్ కి ఇవన్నిటికి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I got some curves like this. ఇట్లా ఇదొక కర్వ్, ఇదొక కర్వ్, రైట్? సో హియర్ ద క్వశ్చన్ ఇదంతా అడియాబాటిక్ ప్రాసెస్. ఆల్ దీస్ ఆర్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇందులో ఒకటి మోనో అటామిక్ గ్యాస్, ఒకటి డయాటమిక్ గ్యాస్, ఇంకోటి పాలీ నాన్ లీనియర్. ఓకే, వన్ ఈస్ మోనో, వన్ ఈస్ డై, one is poly non-linear. Okay, monoatomic gas ki 3, this is 5, this is 6. Okay, right? So now say which of the following is mono, di and poly? Etla cheptam. See, PV power gamma is equals to constant agada. Ee gamma value enta ekku unte anna, gamma value enta ekku unte anta fast ga decrease aitadi. Gamma value deniki ekku untadi? Gamma is what? Gamma is nothing but 1 plus 2 by f. దేనికి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ తక్కువ ఉంటే దానికి గామా వాల్యూ ఎక్కువ ఉంటుంది, బికాస్ డినామినేటర్ లో ఉంది కదా. ఇక్కడ చూడండి మోనోఅటామిక్ గ్యాస్ కి గామా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ అన్నిటికంటే తక్కువ ఉంది, ఎఫ్ వాల్యూ విచ్ ఇస్ 3. సో ఎఫ్ వాల్యూ తక్కువ ఉంటే గామా వాల్యూ ఎక్కువ ఉంటుంది, గామా వాల్యూ ఎక్కువ ఉంటే తొందరగా ఫాల్ అయిపోతుంది. నౌ గెస్, దిస్ విల్ బి మోనో, దిస్ విల్ బి డై, దిస్ విల్ బి పాలీ. సింపుల్, రైట్?
మోర్ స్టీపర్ ఉంది అంటే దాని అర్థం లెస్ గామా అని. లెస్ గామా అంటే మోర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అర్థం, రైట్? సో దట్ ఈస్ ద రిలేషన్. ఇట్లా కూడా అడగొచ్చు మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. నౌ లుక్ ఎట్ దిస్ సైక్లిక్ ప్రాసెస్. వెరీ సింపుల్. ఎక్కడైనా సైక్లిక్ ప్రాసెస్ అడిగింది అనుకోండి, అప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరోనే కదా అయ్యేది. సార్ ఎందుకు జీరో? ఇనీషియల్ టెంపరేచర్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ టెంపరేచర్, అంతే కదా. సైక్లిక్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి రావాలి. అక్కడ ఎంత టెంపరేచర్ ఉందో ఇంత ముందు కూడా అంతే టెంపరేచర్ ఉన్నట్టు. అప్పుడు డెల్టా టీ వాల్యూ ఎంత అవుతుంది? జీరో అవుతుంది. డెల్టా టీ జీరో అయిందంటే డెల్టా యూ కూడా జీరోనే. సో హియర్ ఫర్ ఎనీ సైక్లిక్ ప్రాసెస్ సింప్లీ హీట్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. వర్క్ డన్ అంటే ఏంటిది? ఏరియా అండర్ ద కర్వ్, రైట్? సార్ ఏరియా అండర్ ద కర్వ్ దేని ఏరియా సార్? సింపుల్, అది ఏదైతే షేప్ ఉందో ఆ ఏరియా ఒకటి ఫైండ్ అవుట్ చేసుకోండి. సార్ ఎందుకు ఇదే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఏరియా అండర్ ద కర్వ్ కదా చేసేది, అదే చేస్తున్నాం ఇండైరెక్ట్ గా. ఎట్లా? సి ఫస్ట్ సైక్లిక్ ప్రాసెస్ అంటే వర్క్ డన్ పాజిటివ్ అని, ఓకే? అదే క్లాక్ వైజ్ అయితే ఇది, యాంటీ క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ అని చూద్దాం ఎట్లయితే. ఫస్ట్ థింగ్ యూ లుక్ ఎట్ దిస్ కర్వ్, ఓకే? దీని కింద అసలు ఏరియానే లేదు, తీసేయండి. దీని కింద కూడా ఏరియా లేదు, బికాస్ దే ఆర్ ఐసో. టెంపరేచర్ కి ఇచ్చిండా? టేక్ దిస్ యాజ్ వాల్యూమ్. వాల్యూమ్ తీసుకోండి, టేక్ దిస్ యాజ్ వాల్యూమ్, స్మాల్ కరెక్షన్, రైట్? సో దీని కింద కూడా మనకి ఏరియానే లేదు, రైట్? సో నో నీడ్ ఆఫ్ ఫైండింగ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. నౌ లుక్ ఎట్ దిస్. దీని కింద ఎంత ఏరియా ఉంది? ఈ మొత్తం ఏరియా ఉన్నది. దిస్ ఇస్ అ టోటల్ ఏరియా అండర్ దిస్ కర్వ్, ఫైన్, రైట్? నౌ లుక్ ఎట్ దిస్ కర్వ్. ఈ బ్లూ కలర్ యారో చూడండి, కింద ఇటు పోతుంది. దాని కింద ఎంత ఏరియా ఉంది? ఈ మొత్తం ఏరియా ఉంది, అవునా? సో నౌ దిస్ ఏరియా వెన్ యూ గో ఆన్ దిస్ సైడ్ వాల్యూమ్ ఈస్ ఇంక్రీజింగ్. అంటే ఇక్కడ ఏమైతుంది? వర్క్ డన్ అనేది పాజిటివ్ అవుతుంది, ఓకే? లెట్స్ సే పాజిటివ్ ఒక 40 జౌల్స్ అయింది అని అనుకుందాం. అంటే దీని కింద ఏరియా మొత్తం ఒక 40 వచ్చింది సాల్వ్ చేస్తే. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ ది మీరు సాల్వ్ చేస్తే 20 వచ్చింది. అంటే దీని కింద ఉన్న ఏరియా 20 జౌల్స్ వచ్చింది. దట్ షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్? మైనసే కదా, రైట్? సో ఇది మైనస్, ఇది ప్లస్. సో టోటల్ వరకు ఏమవుతుంది? 40 మైనస్ 20 విచ్ ఇస్ 20 జౌల్స్. సింపుల్. ఈ 20 జౌల్స్ అంటే నథింగ్ బట్ ఏరియా ఆఫ్ దిస్ షేప్. మీకు ఇంకా క్లియర్ ఉండాలంటే చూడండి ఫస్ట్, ఓకే? నేను ఏం చెప్తున్నా? జస్ట్ యూ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేప్. అది ఏ షేప్ అయితే ఆ షేప్, సర్కిల్ అయితే సర్కిల్, పారలలోగ్రామ్, రెక్టాంగిల్, ఎనీథింగ్, ఆ ఏరియా ఆఫ్ షేప్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ వర్క్ డన్. వర్క్ డన్ is length, that is 2v, into breadth, that is p. సో ఇక్కడ మైనస్ 2pv అనేది వర్క్ డన్, అంతే. మైనస్ కూడా రాసేసిన. సార్ హౌ యూ నో? సింపుల్. ఈ కర్వ్ కింద ఏరియా లేదు, తీసేయండి. A to D తీసేయండి, B to C కూడా తీసేయండి, ఎందుకంటే దాని కింద కూడా ఏరియా లేదు. ఐసో కోర్స్ కింద ఏరియా ఉండదు, ఓకే? నౌ లుక్ ఎట్ దిస్. ఈ CD అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద ఏరియా. పింక్ కలర్ లైన్స్, పింక్ కలర్ లైన్, ఇదంతా ఏరియా. సో ఇదంతా ఏరియా మీకు ఒక వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది? సార్ దీని కింద మొత్తం ఏరియా కాబట్టి, ఈ కర్వ్ కింద మొత్తం ఏరియా కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2p సార్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2v, అంతే కదా? ఇక్కడ నుండి ఇక్కడికి సి వర్టికల్లీ ద హైట్ ఇస్ 2p, హారిజాంటల్లీ ద లెంత్ ఇస్ 2v, 3v minus v, 2v. సో ఇప్పుడు దీని ఏరియా ఎంత అవుతుంది? 2v into 2p, అంతే కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి 2p, ఇక్కడ నుండి ఇక్కడికి 2v, 2v into 2p, రైట్? రైట్. సో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, 3v నుంచి వీక్ అవుతుంది కాబట్టి మైనస్ రాసేసిన, విచ్ ఈస్ మైనస్ 4pv. రిమెంబర్ దిస్, రైట్? నౌ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్, దిస్ వన్, A to B చూడండి. A to B ఇదే కదా మొత్తం ఏరియా, ఓకే? సో A to B ఏరియా ఎంత అవుతుంది? A to B ఏరియా ఫస్ట్ అది పాజిటివా నెగిటివా? సార్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, పాజిటివ్ వర్క్ డన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది? 2v ఇంక్రీజ్ అయింది సార్. ప్రెషర్ ఎంత? P. సో P into 2v విచ్ ఇస్ ప్లస్. ఏరియా అంతే కదా, దాని కింద ఉన్న ఏరియా, రెక్టాంగిల్ ఏరియా. ఇవి రెండు యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకి మైనస్ 2pv కదా వచ్చింది, రైట్? సో మైనస్ 2pv నేను ఆల్రెడీ ముందే రాసేసిన కదా. సార్ మీరు ఎట్లా రాసారు? సింపుల్ లాజిక్. ఇక్కడ ఈ స్క్వేర్ ఏరియా ఏదైతే ఉందో అదే 2pv. సార్ మరి మైనస్ ఎందుకు రాసిండు?
ఇక్కడ C2D ఉంది చూసినా, దీని కింద ఉన్న ఏరియా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు దిస్ ఏరియా. అండ్ ఈ ప్రాసెస్ అనేది C2D ఉంది అంటే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అంటే మైనస్ లోనే ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో దట్స్ వై ఐ రోట్ -2 PV. ఆర్ ఎల్స్ సింప్లీ వాట్ దే సే, ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి వర్క్ డన్ అనేది నెగిటివ్ అని అంటారు. ఎందుకు వర్క్ డన్ నెగిటివ్ అయిపోయింది? యాంటీ క్లాక్ వైజ్ ఉంటే C2D దీని కింద ఉన్న ఏరియా ఎక్కువ ఉంటుంది, అంటే నెగిటివ్ వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్ వర్క్ డన్ కంటే. ఎప్పుడైతే ఇట్లుందో క్లాక్ వైజ్ ఈ సైకిల్లో పోతే వర్క్ డన్ పాజిటివ్ అంటారు. ఎందుకు? చూడండి, ఇంక్రీజ్ అయిన వాల్యూమ్, పాజిటివ్ వర్క్ డన్ ఎక్కువ ఉంది కంపేర్ టు నెగిటివ్ వర్క్ డన్. రైట్? ఎనీథింగ్ సింప్లీ ఫైండ్ అవుట్ ద ఏరియా అండర్ ద కర్వ్ you will get, or else area of the shape find out చేయండి వచ్చేస్తుంది. Now look at this question. ఇక్కడ క్లియర్ గా మీకు సర్కిల్ లా కనిపిస్తుంది, ప్రాబ్లం లేదు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏం చేస్తారు? ఏరియా ఆఫ్ సర్కిల్ ఇస్ πr². తెలిసిన ఫార్ములానే. బట్ బెటర్ నాట్ టు టేక్ దిస్ వన్. ఎందుకు అని అంటే ప్రతిసారి ఈ వాల్యూస్ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. మీకు అర్థమైందో? ఇక్కడ 30-10 ఉంది, ఇక్కడ 10-30 ఉంది. సమ్ టైమ్స్ దే కెన్ గివ్ 10 and 50. అప్పుడు అది సర్కిల్ షేప్ లో ఉండదుగా, ఎలిప్స్ షేప్ లో ఉంటుంది. వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ఎలిప్స్? πAB. A is సెమీ మేజర్ యాక్సిస్, B is సెమీ మైనర్ యాక్సిస్, లేదంటే ఏదో ఒకటి. B అంటే సెమీ మేజర్ యాక్సిస్ అని కూడా అనుకోవచ్చు, మన ఇష్టం. సో హియర్ యూ ఆల్వేస్ టేక్ πAB, దట్ ఈస్ ఏరియా ఫర్ దిస్ లూప్స్. ఓకే, ఇక్కడ ఈ యారోస్ ఉండొద్దు, ఇగ్నోర్ చేయండి ఈ యారోస్ ని, జస్ట్ ఇట్ ఇస్ అ సర్కిల్ అంతే. ఓకే సార్, మరి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. హీట్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఎ సిస్టమ్. See, ultimately there is no internal energy. Internal energy and change in internal energy is 0. So whatever we supply heat energy, that completely goes in the form of work done. అంటే మీకు డెల్టా Q సప్లై చేసిన ఎనర్జీ అంటే సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుంది, విచ్ మీన్స్ దిస్ ఇస్ పాజిటివ్. అల్టిమేట్లీ ఇది కూడా పాజిటివ్. అర్థమైనా? సో మనకు వర్క్ డన్ పాజిటివ్ వచ్చేస్తుంది. వాట్ ఈస్ వర్క్ డన్? వర్క్ డన్ అంటే ఏరియా అండర్ ద కర్వ్. విచ్ షేప్ ఇస్ దిస్? లైక్ ఎలిప్స్. పై A అంటే సెమీ మేజర్ యాక్సిస్, 30 - 10/2 అది. సో విచ్ ఇస్ 10. సో π into 10, ప్రెషర్ కిలో పాస్కల్స్ లో ఇచ్చిండు. సో ఐ విల్ మల్టిప్లై విత్ 10^3. సో A అంటే 10 into 10^3. వాట్ అబౌట్ B? B కూడా సేమ్, 30 - 10/2 which is again 20/2 అంటే 10 ఇది కూడా. సో it is given in liters. 1 liter is equals to how much? 10^-3 meter cube. అంతేనా? సబ్స్టిట్యూట్ చేయండి ఇది కూడా. 10 into 10^-3 meter cube. Now this will cancel. Pi into 10 square. This is the answer. అంటే ఇంత ఎనర్జీ సప్లై చేసాడు. ఇంత ఎనర్జీ సప్లై చేస్తే ఇంత వర్క్ డన్ అవుతుంది, ఎందుకంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ లేదు. రైట్? ఇంతకుముందు ఎంత ఇంటర్నల్ ఎనర్జీ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. Now look at this question, very simple question. Parallelogram, ఇది కూడా cyclic process. ఎక్కడ నుండి స్టార్ట్ అయిందో అక్కడికే ఎండ్ అయింది. సో హియర్ ఫస్ట్లీ చెప్పండి వర్క్ డన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సింపుల్. సి లుక్ ఎట్ దిస్ కర్వ్. పైన ఉన్న కర్వ్ చూసుకోవాలి. ఈ పైన ఉన్న కర్వ్ A నుంచి B వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్? సో అల్టిమేట్లీ దీని కింద స్వీప్ చేసిన ఏరియా దీనికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్టిమేట్లీ యూ విల్ గెట్ పాజిటివ్ వర్క్, or else clockwise positive or anything. So positive వచ్చేస్తుంది, ఆన్సర్ పాజిటివ్. సో హౌ టు ఫైండ్? సింప్లీ ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ అంతే. బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? బేస్ 6V0 minus 3V0. How much is that? 3V0. Area of parallelogram is base into height. So base is how much? 3V0. Height ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికే కదా హైట్. 5P0 minus 3P0. 5P0 minus 3P0. So you will get 6P0 V0. So this is nothing but work done. Positive or negative? Positive. No need of any confusion. Positive. ఎందుకు? చూడండి, A నుంచి B కి దీని కింద ఎక్కువ ఏరియా ఉంది. రైట్? సో దీనికంటే ఇది ఏరియా ఎక్కువ ఉంది. దిస్ ఏరియా is smaller. అంటే నెగిటివ్ వర్క్ డన్ చూసేలా అది కొంచెమే ఉంది, పాజిటివ్ వర్క్ డన్ ఎక్కువ ఉంది. ఓకే, అప్పుల కంటే సంపాదన ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్లీ ప్లస్ లోనే ఉంటాం. లేదు కొంచెం నేను హై ఎండ్ లైఫ్ లీడ్ చేస్తా, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా అని అంటే అల్టిమేట్లీ అప్పులు అయిపోతాయి. సో హియర్ దిస్ ఈస్ ఎర్నింగ్. ఎర్నింగ్ ఈజ్ మోర్ దెన్ ఎక్స్పెండిచర్. అల్టిమేట్లీ హీ విల్ బి ఇన్ పాజిటివ్. సింపుల్. ఓకే, నెక్స్ట్
See here, in a cyclic process, this is also a cyclic process. Cyclic process అంటే ఇక్కడ మీరు cyclic process అంటే ఏరియా సార్, దీనికి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ క్వశ్చన్ అనేది అడగండి క్లియర్ గా. చూడండి, ఇట్స్ అన్ ఐడియల్ గ్యాస్ అడియాబాటికల్. సో బి నుంచి ఏకి ఇది అడియాబాటిక్ ప్రాసెస్ అంట. విచ్ ప్రాసెస్ ఇస్ దిస్? అడియాబాటిక్ ప్రాసెస్. Okay, from B to A, the work done on the gas during the process B to A is 30 joules. Work done on the gas. So work done on the gas ante entidi negative kada, ante minus 30 joules. Understood? Right. When the gas is taken from A to B, the heat absorbed by the gas is 20 joules. Then change in internal energy of the gas from A to B. See, A నుంచి B కి internal energy అడుగుతున్నాడు, అంతేనా? ఓకే. See, whether he is asking A to B, ఈ ప్రాసెస్ లో అయినా ఈ ప్రాసెస్ లో అయినా, ఏది ఈ ప్రాసెస్ లో అయినా ఈ ప్రాసెస్ లో అయినా మనకి ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ సేమే కదా. ఓకే. సో విచ్ మీన్స్ ఇక్కడ నుండి ఇక్కడికైనా ఇంటర్నల్ ఎనర్జీ ఇదైనా ప్రాసెస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ సేమ్. Because it is process independent, only initial and final state dependent. అంటే initial final state అంతే ఇంకా. ఓకేనా? సో work done is minus 30 joules. ఇది ఎప్పుడు? Q వాల్యూ 0 అయినప్పుడు, డెల్టా Q 0 అయినప్పుడు. అదే కదా ఇచ్చింది అడియాబాటికల్లీ టేకెన్ ఫ్రమ్ B to A. ఇప్పుడు ఏం రాయొచ్చు? డెల్టా Q is 0 which is delta U plus work done. ఇది 0 అయితే డెల్టా యూ వాల్యూ ఎంత అవుతుంది? విచ్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ. మైనస్ డబ్ల్యూ అంటే ఇది ఎక్కడ నుండి ఎక్కడికి? బి నుండి ఏనా ఏ టు బియా? వర్క్ డన్ బై ద గ్యాస్ డ్యూరింగ్ బి టు ఏనే కదా సార్. బి టు ఏ సార్, బి టు ఏ అయిపోయింది. సో బి టు ఏ ఆల్రెడీ మైనస్ 30, మైనస్ ఆఫ్ మైనస్ అంటే డెల్టా యూ వాల్యూ ఎంత? ప్లస్ 30 joules. బట్ డోంట్ కన్ఫర్మ్ ద ఆన్సర్ హియర్ ఓన్లీ. ఇక్కడ మీకు ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది? బి టు ఏ వచ్చింది. కానీ అడిగింది ఎక్కడ? ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆస్కింగ్. ఇక్కడ నుండి బి నుంచి ఏ మీకు పాజిటివ్ వచ్చింది అని అంటే టెంపరేచర్ రైజ్ అయింది అని అర్థం. ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫ్రమ్ ఏ టు బి కావాలి అని అంటే వాట్ ఇస్ ద ఆన్సర్? మైనస్ 30 joules. ఎందుకంటే టెంపరేచర్ ఫాల్ అవుతుంది కదా. మాగ్నిట్యూడ్ వైజ్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఏ నుంచి బి అయినా బి టు ఏ అయినా ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఆర్ సేమ్. బట్ వన్ విల్ బి డ్రాపింగ్ టెంపరేచర్, the other will be increasing temperature. ఇంక్రీజ్ అయ్యే ప్రాసెస్ లో ప్లస్ వచ్చింది అంటే డిక్రీజ్ అయ్యే ప్రాసెస్ లో ఏమవుతుంది? మైనస్ వస్తుంది. రైట్. సో దాట్స్ ఇట్ చిల్డ్రన్ ఫర్ టుడేస్ క్లాస్. దాట్స్ అబౌట్ థర్మోడైనమిక్స్. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసినాం. కార్నాట్ సైకిల్, రిఫ్రిజిరేటర్ అదంతా మన సిలబస్ లో ఉండదు. సో యూ కెన్ ఇగ్నోర్ దాట్. సో ఇప్పటిదాకా డిస్కస్ చేసింది ఒకసారి చూడండి. డూ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే. సో ఎగ్జామ్స్ టైం, ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్. ఎంసెట్ ఎగ్జామ్ నడుస్తుంది. Right, so manchiga chadukondi, keep yourself busy. Okay, keep studying. Thank you, bye bye.